హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ ఫిజిక్స్ వాళ్ళ తెలుగు ఛానల్. నేను మీ సంధ్య బాటనీ మెంటర్. ఇవాళ ఎంతో ఇంపార్టెంట్ టాపిక్ అయిన సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. వన్ షార్ట్ లెక్చర్ ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇట్ ఈస్ ఇంటర్ రిలేటెడ్ అనమాట వేరే చాప్టర్స్ కూడా. సో ప్రీవియస్ సిలబస్లో అయితే దాని నుంచి దీనికి 2 to 3 క్వశ్చన్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు సిలబస్ చేంజ్ అయింది కదా, అంటే సెకండ్ ఇయర్లో స్ట్రాటజీస్ ఇంకా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ తీసేయడం వలన కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి మీకు ఎక్కువగా అడుగుతారు. సో జెనెటిక్స్, మొలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, ఇంకొకటి సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుందన్నమాట. సో ప్రీవియస్గా అయితే దీని నుంచి యాక్చువల్గా మనకి 2 to 3 క్వశ్చన్స్ అనేవి వచ్చేవి నీట్కి. కానీ ఇప్పుడు డెఫినెట్గా 4 to 5 క్వశ్చన్స్ అనేది వచ్చే ఛాన్స్ అనేది ఖచ్చితంగా ఉంది అట్ ప్రెజెంట్. సో కాన్సన్ట్రేషన్తో వినండి. ఇది ఎలా అంటే ఒక ఇంటికి పిల్లర్స్ ఎలాగనో అలా అనమాట. అంటే బాటనీ తెలియాలి లేదా జువాలజీ తెలియాలి అంటే ఇది లైక్ ఏ బేస్ పిల్లర్ లాగా అనమాట ఈ చాప్టర్. సో ఇక ఆలస్యం లేకుండా వన్ షాట్లో అయిపోయి ఈ చాప్టర్ని. వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. ఎన్సీఆర్టీ మీ దగ్గర పెట్టుకొని ఉండండి. దాంతో పాటు ఇంకా ఒక నోట్స్ పెట్టుకోండి, డయాగ్రామ్స్ డ్రా చేసుకొని నోట్స్ నాతో పాటు ప్రిపేర్ చేసుకోండి. నేను కూడా ప్రొవైడ్ చేస్తాను, కానీ మీరు రాస్తే డ్రా చేస్తే బాగా గుర్తుండిపోతుంది. సో ఇవాళ టార్గెట్ ఆల్ ఫుల్ చాప్టర్ అనమాట. సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్, ఇంటర్ఫేస్, మైటోసిస్, మియోసిస్, ఇంకా వాటి యొక్క సిగ్నిఫికెన్స్ ఇవన్నీ చూస్తామన్నమాట. సో స్టార్ట్ చేద్దామా మరి? ఫస్ట్ సెల్ డివిజన్. సో మీరు ఒకసారి ఆలోచించండి, మీ లైఫ్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది? థింక్ చేయండి, మీ లైఫ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? ఎస్, సింగిల్ సెల్ జైగోట్ నుంచి మీరు ఇంత పెద్ద ఆర్గానిజం లాగా డెవలప్ అయ్యారు. అది ఎలా సాధ్యం అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద సెల్ డివిజన్. సెల్ డివిజన్ వలనని సింగిల్ సెల్ జైగోట్ నుంచి మీరు ఇంత పెద్దగా గ్రో అవ్వడం అనేది జరిగింది అన్నమాట. సో ఈ సెల్ డివిజన్ అనేది అంత సింపుల్ ప్రాసెస్ కాదు. మనకు తెలుసు సెల్లో ఏమేమి ఉంటాయి అంటే సెల్ చాప్టర్ ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను, ఆ సెల్ చాప్టర్ని చూడండి. సో సెల్లో సెవరల్ ఆర్గనెలీస్ అనేవి ఉంటాయి. మెయిన్గా మనకి డిఎన్ఏ అవసరం కదా. డిఎన్ఏ ఇస్ ద మెయిన్ థింగ్, బ్లూ ప్రింట్ ఆఫ్ అవర్ బాడీ అని చెప్పచ్చు కదా. సో ఆ డిఎన్ఏ ఇంకా సెవరల్ ఆర్గనెలీస్ ఇవన్నీ ఉంటాయి. ఒక సెల్ డివైడ్ అవ్వాలి అంటే అలాంటప్పుడు ఆ సెల్ ఎలా ఉండాలి? ఆ సెల్ ఫస్ట్ దాంట్లో ఉన్న ఆర్గనెలీస్ ఏవైనా డబుల్ అంటే రెండుగా ఉంటేనే ఈక్వల్గా మనం పంచొచ్చు కదా. ఇప్పుడు ఏదైనా పంచాలి అనుకోండి, ఒక్కటి ఉంటే పంచడం హాఫ్ ఆఫ్ ఇవ్వడం అనేది కాదు. సో ఫుల్గా మనం పంచాలి అంటే డబల్ ఉండాలి ఏవైనా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మైటోకాండ్రియా ఉంది, క్లోరోప్లాస్ట్ ఉంది సెల్లో, అవి ఈక్వల్గా 2 డాటర్ సెల్స్కి ఇవ్వాలి అంటే డబల్ ఉండాలి కదా. సో ఫస్ట్ సెల్ అనేది ఏం జరుగుతుంది సెల్కి అంటే సెల్ విల్ గ్రో, అంటే సెల్లో ఉన్న సైటోప్లాజం అనేది గ్రో అవుతుంది అన్నమాట. ఓకే, ఆ సైటోప్లాజం గ్రో జరిగిన తర్వాత మనకి డిఎన్ఏ సింథసిస్ అనేది జరుగుతుంది. డిఎన్ఏ సింథసిస్ అంటే డూప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ అనమాట. ఏవైనా మనకు 2 కావాలి కదా, ఎందుకంటే డాటర్ సెల్స్కి పంచడం కోసం. ఓకే, సో అందు గురించి ఈ సెల్ డివిజన్ అనేది ఇట్స్ నాట్ ఏ సింపుల్ ప్రాసెస్, ఇట్ ఈజ్ ఏ కాంప్లెక్స్ ప్రాసెస్. ఇంకా ఇది ఇట్స్ ఎ డైనమిక్ ప్రాసెస్. ఎందుకు డైనమిక్ ప్రాసెస్ అన్నాము? డైనమిక్ అని ఎందుకు అంటున్నాము అంటే మనకు తెలుసు సెల్ లోపల, ఇఫ్ దిస్ ఈజ్ ఎ సెల్, ఇది సెల్ అనుకోండి, ఈ సెల్ లోపల మనకి న్యూక్లియస్ ఉండి, న్యూక్లియస్లో న్యూక్లియోలస్ ఉంటుంది, ఇంకా క్రోమోజోమ్స్ డివైడ్ అయ్యేటప్పుడు ఇలా ఉంటాయి. లోపల మనకి డిఎన్ఏ అనేది ఉంటుంది. ఆ డిఎన్ఏ యూనిట్ ఏంటి? మోనోమర్ ఆఫ్ డిఎన్ఏ వాట్? బయోమాలిక్యూల్స్లో తెలుసుకున్నాం కదా. వాట్ ఈస్ ద మోనోమర్ ఆఫ్ డిఎన్ఏ? ఇట్ ఈస్ ద న్యూక్లియోటైడ్. ఒక్క న్యూక్లియోటైడ్ ఒక్క బేస్లో చేంజ్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి ఫుల్ చేంజ్ అయిపోతుంది. జెనెటిక్స్లో సెకండ్ ఇయర్లో చదువుతారు మీకు. ఒక్క బేస్ గ్లూటామిక్ యాసిడ్ నుంచి అమినో యాసిడ్, గ్లూటామిక్ యాసిడ్ నుంచి వాలిన్గా మారి
మొత్తం మనకి సికిల్ సెల్ అనీమియా అనే డిసీజ్ అంటే మన ఆర్బీసీ షేప్‌నే మార్చేస్తుందనమాట. మన బాడీలో ఉన్న అన్ని ఆర్బీసీస్ యొక్క షేప్. అంత డిఫికల్ట్ అనమాట ఈ రెప్లికేషన్ అంటే డీఎన్ఏ సింథసిస్. సో, ప్రాపర్‌గా జరగాలి. అందుకే ఇట్ ఈస్ ఎ డైనమిక్ ప్రాసెస్ అండ్ దిస్ ఈస్ ద కంటిన్యూయస్ ప్రాసెస్. అంటే ఈ సెల్ డివిజన్ అనేది కంటిన్యూయస్‌గా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీకు ఎన్‌సీఈఆర్‌టీలో ఒకటిచ్చారు. ఎన్‌సీఈఆర్‌టీలో ఏమడిగారంటే, డూ ప్లాంట్స్ అండ్ యానిమల్ సెల్స్ దే డివైడ్ కంటిన్యూయస్‌లీ అని అడిగారు. ఆల్ ద సెల్స్ అని. అన్ని సెల్స్ కంటిన్యూయస్‌గా ఎప్పటికి డివైడ్ అవుతూ ఉంటాయా అంటే, నో. కొన్ని సెల్స్ ఉంటాయి విచ్ ఆర్ పర్మనెంట్ సెల్స్ అనమాట. ప్లాంట్స్‌లో కనుక తీసుకుంటే పర్మనెంట్ టిష్యూస్ ఉంటాయి కదా! అవి ఫర్దర్ డివైడ్ అనేది జరగదు అన్నమాట. సిమిలర్‌లీ మన హ్యూమన్ బీయింగ్స్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకోండి. ఎందుకు హెల్మెట్ పెట్టుకొనే వెళ్ళండి అని చెప్తూ ఉంటారు. హెల్మెట్ లేకోకుండా మోటార్ బైసైకిల్ నడపద్దండి అని ఎందుకు చెప్తారు అంటే, మీరు కింద పడ్డారనుకోండి, తలకి గాయమైతే న్యూరాన్స్ దెబ్బతింటే, ఆ న్యూరాన్స్‌ని మళ్ళీ మనము అంటే గిన కొత్త న్యూరాన్స్‌ని తేలేమనమాట. అంటే సెల్ డివిజన్ అనేది ఆ సెల్స్‌లో జరగదు. సో, కొన్ని సెల్స్ అనేవి సెల్ డివిజన్ అనేది జరగదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ న్యూరాన్స్. అందు గురించే మీరు బైక్‌లో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ అనేది పెట్టుకోండి. ఓకే. సో, కొన్ని సెల్స్ అలా డివైడ్ అవ్వవు. దోస్ ఆర్ కాల్డ్ యాస్ పర్మనెంట్. అంటే గిన దే దే డోంట్ హ్యావ్ ద ఎబిలిటీ టు డివైడ్ అనమాట. ఇక స్కిన్ సెల్స్ అలా తీసుకున్నారనుకోండి, అవి ఎప్పటికీ డివైడ్ అవుతూనే ఉంటాయి. ఓకే. ఇంకా స్టెమ్ సెల్స్ కూడా దీస్ విల్ బి డివైడింగ్ లైక్ మెరిస్టెమాటిక్ సెల్స్ ఇన్ ద ప్లాంట్స్. ఇవన్నీ డివైడ్ అవుతూ ఉంటాయి. సో, సెల్స్‌లో 3 డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట. ఒకటి ఎప్పటికీ డివైడ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టెమ్ సెల్స్, మెరిస్టెమాటిక్ సెల్స్ అవన్నీ. ఇంకొకటి అవసరమైనప్పుడు డివైడ్ అవుతూ ఉంటాయి. అంటే మీ హార్ట్‌లో ఏదైనా డ్యామేజ్ ఉందనుకోండి హార్ట్ సెల్స్‌లో, అప్పుడు రిపేర్ చేయడానికి. ఇంకా ప్యాంక్రియాస్ ఏదైనా డ్యామేజ్ అయిందనుకోండి ప్యాంక్రియాటిక్ సెల్స్ అవి రిపేర్ చేయడానికి. సో, కొన్ని సెల్స్ అవసరం ఉన్నప్పుడు మాత్రం డివైడ్ అవుతూ ఉంటాయి. కొన్ని ఎప్పటికీ డివైడ్ అవుతూ ఉంటాయి. కొన్ని డివిజన్ అనేది ఉండదనమాట. సో, మీ ఎన్‌సీఈఆర్‌టీలో ఉన్న క్వెషన్‌కి ఆన్సర్ ఏంటి అంటే, ఆల్ సెల్స్ వోంట్ డివైడ్ ఆల్ ద టైమ్. దేర్ ఆర్ సమ్ సెల్స్ అనమాట విచ్ వోంట్ డివైడ్. ఎగ్జాంపుల్ మీకిచ్చాను. వాట్ ఆర్ దోస్? యెస్. వాట్ ఆర్ దోస్ సెల్స్? యెస్. ఏ సెల్స్ డివైడ్ అవ్వవు? ఫర్ ఎగ్జాంపుల్ న్యూరాన్స్ తీసుకోవచ్చు. ఇవన్నీ డివైడ్ అనేది జరగదు అనమాట. పర్మనెంట్ సెల్స్ అవన్నీ. ఓకే. సో, ఈ సెల్ డివిజన్ అంటే మీ లైఫ్ యొక్క స్టార్టింగ్ ఏమన్నాను? జైగోట్. జైగోట్ నుంచి మీరు ఇంత పెద్దగా అయ్యారు అంటే సెల్ అనేది డివైడ్ అవుతూ ఉండాలి అనమాట. ఈ సెల్ డివిజన్ జరిగేటప్పుడు ఫస్ట్ మనకి ఈ సైటోప్లాస్మిక్ గ్రోత్ అనేది కావాలి. ఇప్పుడు కనుక ఒక సెల్ తీసుకున్నామనుకోండి, ఈ సెల్ ఇంత సైజ్ ఉంటుంది. ఇది అలానే డివైడ్ అయితే మనకి చిన్న సైజ్ వస్తాయి కదా సెల్స్. సో, అందు గురించి ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇది జరగకూడదు. ఫస్ట్ ఏం జరగాలి? సెల్ అనేది మనకి ఏమవ్వాలి? ఈ సెల్ అనేది ఇట్ హ్యాస్ టు గ్రో ఇన్ సైజ్. ఎందుకు గ్రో అవ్వాలి? సో దట్ సెవరల్ ఆర్గనెలీస్ అవన్నీ కూడా డూప్లికేట్ అయ్యి అకామిడేట్ అయ్యేందుకు అనమాట. సో, ఫస్ట్ ఏం జరుగుతుంది? ఫస్ట్ దేర్ విల్ బి గ్రోత్. సైటోప్లాస్మిక్ గ్రోత్ అని చెప్తాము. ఈ సైటోప్లాస్మిక్ గ్రోత్ అనేది జరగాలి. దాని తర్వాత అప్పుడు మనకి ఈ సెల్ విల్ బి డివైడెడ్. అప్పుడు మనకి ఈ సైజ్ ఎంతో అంతే సైజ్ వస్తుందనమాట. అంటే న్యూక్లియస్ సైటోప్లాస్మిక్ రేషియో బేస్ పైన మనకి ఈ సెల్ డివిజన్. అంటే ఈ సెల్ డివిజన్ అనేది జెనెటికలీ అంటే మన జీన్సే చెప్తాయన్నమాట ఈ సెల్ డివిజన్ గురించి. క్లియర్? సెల్ డివిజన్ అనేది ఒక కాంప్లెక్స్ ప్రాసెస్, డైనమిక్ అండ్ కంటిన్యూయస్ ప్రాసెస్ ఇన్ సమ్ సెల్స్, నాట్ ఇన్ ఆల్ సెల్స్. సో, కంటిన్యూయస్‌గా ఇలా సైటోప్లాస్మిక్ గ్రోత్ అనేది జరుగుతూ ఉంటుంది. సైటోప్లాస్మిక్ గ్రోత్ అయిన తర్వాత డివిజన్ అనేది ఉంటుంది. డివిజన్ 2 ఇవేంటివి? దీస్ ఆర్ డాటర్ సెల్స్ అన్నమాట. డివైడ్ టు ఫార్మ్ డాటర్ సెల్స్. ఓకే. They will divide to form daughter cells.
ఇది జరుగుతుంది. అంటే సెల్ డివిజన్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? సెల్ డివిజన్ యొక్క ఇంపార్టెంట్ మెయిన్ థింగ్ వచ్చి గ్రోత్ ఉండాలి. ఇంకా మీరు ఎప్పుడైనా కింద పడ్డారనుకోండి, మీ స్కిన్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. కానీ కొన్ని రోజుల తర్వాత అది లేటర్‌గా నార్మల్‌గా స్కిన్ అయిపోతుంది. ఇది ఎలా జరుగుతుంది అంటే సెల్స్ ఆర్ డివైడింగ్. అంటే రిపేర్ కూడా ఈ సెల్ డివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ గ్రోత్, రిపేర్ అండ్ ఆల్సో ఫర్ రీప్రొడక్షన్ కూడా ఈ సెల్ డివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి దేర్ విల్ బి ప్రోకారియోటిక్ సెల్స్ అండ్ యూకారియోటిక్ సెల్స్. ప్రోకారియోటిక్ సెల్స్ని తీసుకున్నారనుకోండి, ప్రోకారియోటిక్ సెల్స్లో ఆ సెల్ డివిజన్ అంటే బైనరీ ఫిషన్తో రెండుగా డివైడ్ అవుతాయి కదా, ఆ సెల్ డివిజన్ ఇట్ సెల్ఫ్ గ్రోత్ అండ్ ఆల్సో రీప్రొడక్షన్ రెండు. అదే యూకారియోటిక్ సెల్స్ తీసుకున్నామనుకోండి, యూకారియోటిక్ సెల్స్లో సెల్ సైకిల్ అనేది ఉంటుందన్నమాట. అంటే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అనేవి ఉంటాయి. అదే ప్రోకారియోట్లో ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అనేవి మనము చూడము బ్యాక్టీరియాలో. సో సెల్ డివిజన్ అనేది మనకి ఫస్ట్ సెల్ అనేది ఇలా పెద్దగా అయిన తర్వాత, అంటే గ్రో అయిన తర్వాత ఆల్ ఆర్గనెల్లీస్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా మల్టిప్లై అయిన తర్వాత మనకి అవన్నీ మల్టిప్లై అయిన తర్వాత దేర్ విల్ బీ ద డివిజన్ అనమాట. ఈ ఆర్గనెలీస్ అన్ని ఏముంటాయి అనేది సెల్ చాప్టర్ చూడండి, ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఓకే, సో ఈ సెల్ డివిజన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రోత్, రిపేర్ and also for reproduction in some of the organisms. Unicellular organisms ఉంటాయి, multicellular organisms ఉంటాయి. Unicellular organism లో growth and reproduction both are same అని చెప్పొచ్చు. So this is about the cell division. So మీరు ఎక్కడి నుంచి డెవలప్ అయ్యారు? From zygote, which is a single cell. దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ యువర్ లైఫ్. దీని నుంచి ఫుల్ ఆర్గానిజంగా డెవలప్ అయ్యారు అన్నమాట. మీ చుట్టుపక్కల ఏ ఆర్గానిజంని చూసినా కూడా దెర్ విల్ బి డిఫరెంట్ ఆర్గానిజమ్స్ కదా, అన్నీ కూడా సింగిల్ సెల్తోనే డెవలప్ అయ్యాయి. దిస్ ఇస్ సెల్ డివిజన్. ఇప్పుడు నెక్స్ట్ కనుక తీసుకుంటే సెల్ సైకిల్ అంటే ఏంటి చూద్దాం. సో సెల్ సైకిల్ అంటే ఏదైనా జరగాలి అంటే ఈవెంట్స్ అనేవి ఉంటాయి కదా, అంటే ప్రాసెస్ అంటే స్లోగా. ఫస్ట్ ఏం జరుగుతుంది? సైటోప్లాస్మిక్ గ్రోత్. దాని తర్వాత ఏం జరుగుతుంది? డూప్లికేషన్ ఆఫ్ ద ఆర్గనెలీస్. ఆ తర్వాత ఏం జరుగుతుంది? డిఎన్ఏ సింథసిస్ అనేది జరుగుతుంది. డిఎన్ఏ సింథసిస్ జరిగిన తర్వాత సెల్ డివిజన్ అనేది జరుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ సెల్ సైకిల్. సెల్ సైకిల్ని ఎలా డిఫైన్ చేస్తారు? ద సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ విచ్ అక్కర్ బై విచ్ సెల్ డూప్లికేట్స్ ఇట్స్ జీనోమ్. దిస్ జీనోమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ దిస్ జీనోమ్ అంటే, జీనోమ్ని ఎలా డిఫైన్ చేస్తాము అంటే, జీనోమ్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడైతే డిఎన్ఏ అని చెప్తాము. యాక్చువల్ డెఫినేషన్ అయితే హోల్ సెట్ ఆఫ్ హ్యాప్లాయిడ్ క్రోమోజోమ్స్ని మనం జీనోమ్ అని చెప్తాం. ఇక్కడ మీరు డిఎన్ఏ అని తీసుకోండి, సెకండ్ ఇయర్లో ఇంకా డీటెయిల్గా తెలుసుకుంటారు. సో సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ బై విచ్ సెల్ డూప్లికేట్స్ ఇట్స్ జీనోమ్. డిఎన్ఏ సింథసిస్ డబ్లింగ్ కావాలి కదా, duplicates and synthesizes other constituents of the cells like mitochondria, chloroplast, several organelles ni synthesize చేసి తర్వాత it will be divided into daughter cells అన్నమాట. దీన్నే మనం సెల్ సైకిల్ అని చెప్తాము. సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ గురించి మనం తెలుసుకుంటాము. సో ఇవన్నీ ఉంటే దాన్ని సెల్ సైకిల్. ఈ సెల్ సైకిల్ని కనుక తీసుకుంటే మనం చూడొచ్చు ఇక్కడ డ్యూరేషన్ ఆఫ్ ద సెల్ సైకిల్ అనేది ఇట్ విల్ వేరీస్ అన్నమాట. వేరీస్ ఫ్రమ్ వన్ ఆర్గానిజం టు అనదర్ ఆర్గానిజం. మీ ఫేవరెట్ పిజ్జా, బర్గర్ ఇవన్నీ ఎలా తయారు చేస్తారు? పిజ్జాని కనుక తీసుకుంటే మీరు పిండిలోకి ఈస్ట్ సెల్స్ని వేస్తారనమాట. ఈస్ట్ని యాడ్ చేసి ఆ పిండిని మనము ఇలా నీడ్ చేసినప్పుడు మనకి నీడ్ చేసి పక్కన పెడతాం. ఎంతసేపు పెట్టమంటారు? మీరు ఎప్పుడైనా పిజ్జా తయారు చేసినా లేదా మీ అమ్మనైనా అడగండి, ఎంతసేపు పెడతారు? 2 hours పక్కన పెడతారు. ఎందుకు అంటే ఈస్ట్ సెల్ మల్టిప్లై అవ్వాలి అంటే ఇట్ విల్ టేక్ 90 minutes అన్నమాట. సో ఈస్ట్ సెల్ని కనుక తీసుకుంటే ఇట్ విల్ మల్టిప్లైస్
ఎంత టైం పడుతుంది? 90 మినిట్స్ పడుతుంది. అందు గురించే మనం పిండిలోకి ఈస్ట్‌ని యాడ్ చేసి, కలిపి ఒక 2 అవర్స్ పక్కన పెట్టమని చెప్తాం. ఎందుకు అంటే ఈస్ట్ సెల్స్ డబుల్ అయ్యి ఇంత ఉండే పిండి ఇంతగా తయారవుతుందనమాట. పిజ్జాకి, బర్గర్ ఇవన్నీ చేసేకి. అదే కనుక హ్యూమన్ సెల్‌ని తీసుకున్నామనుకోండి, మన సెల్‌కి ఎంత టైం పడుతుంది అంటే 24 అవర్స్ అనేది పడుతుంది అనమాట. మన సెల్ మల్టిప్లై అవ్వాలి అంటే ఇట్ విల్ టేక్ 24 అవర్స్. ఓకే. సో ఫ్రమ్ ఆర్గానిజం టు ఆర్గానిజం ఇట్ విల్ వేరీ అనమాట. తర్వాత ఇట్ ఆల్సో వేరీస్ ఫ్రమ్ వన్ సెల్ టైప్ టు ద అదర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ ఉంది, ఆ సెల్ ప్యాంక్రియాటిక్ సెల్ అనుకోండి, ఇంకొక సెల్ స్కిన్ సెల్ అనుకోండి. మన బాడీలోనే ఒక సెల్ టైప్ నుంచి ఇంకో సెల్ టైప్ కూడా దేర్ విల్ బి వేరియేషన్ అనమాట. ఒకటే ఉండదు. ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్? ఇట్ డిపెండ్స్ ఆన్ న్యూట్రిషన్ అని చెప్పచ్చు. అందుకే మీకు బాలేనప్పుడు అప్పుడు ఫుడ్ మంచిగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ తీసుకోమని చెప్తూ ఉంటారు. ఎందుకంటే సెల్ రిపేర్ అనేది ప్రాపర్గా జరిగేకి. సో సెల్ సైకిల్ డెఫినేషన్ ఇస్ అన్ ఇంపార్టెంట్ పీవైక్యూ. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పీవైక్యూ. ఏదైతే రెడ్తో చూపిస్తానో అవన్నీ పీవైక్యూకి ఇంపార్టెన్స్ అన్నమాట. ఓకే, ఇవి అడుగుతారు. ఇక దాని తర్వాత సెల్ సైకిల్ గురించి తెలుసుకున్నాం. ఇది సెల్ సైకిల్ అనమాట. సెవరల్ స్టేజెస్ అనేవి ఉంటాయి. ఫేజెస్ ఆఫ్ సెల్ సైకిల్ అని చెప్పాను కదా. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ ద సెల్ సైకిల్ అన్నమాట. సో ఈ సెల్ సైకిల్లో దెర్ ఆర్ డిఫరెంట్ ఫేజెస్. ఆ ఫేజెస్ ఏమేమి అనేది మనం ఇప్పుడు చూస్తాము. ఓకే, సో లెట్ us see now the phases of cell cycle. ఈ సెల్ సైకిల్ యొక్క ఫేజెస్ని కనుక తీసుకుంటే ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 అనమాట. వన్ ఈజ్ ఇంటర్ఫేస్ అండ్ అనదర్ వన్ ఈజ్ దట్ ఈస్ ఎమ్ ఫేజ్. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు ఎగ్జామ్ రాస్తారు కదా, నీట్ ఎగ్జామ్. నీట్ ఎగ్జామ్ ఎన్ని అవర్స్ ఉంటుంది? నీట్ ఎగ్జామ్ వచ్చి జస్ట్ 3 అవర్స్. కానీ మీకు ఆ నీట్ ఎగ్జామ్ రాయడానికి ప్రిపరేషన్ ఎంత కావాలి? 2 ఇయర్స్ నుంచి మీరు ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ఈ ఇంటర్ఫేస్ అనేది ఇట్ ఈజ్ అ ప్రిపరేటరీ ఫేజ్ అన్నమాట. ఓకే, ఇట్ ఈజ్ ఏ ప్రిపరేటరీ ఫేజ్. యాక్చువల్గా దీన్ని ఏం చెప్తాము? రెస్టింగ్ ఫేజ్ అని చెప్తాము. రెస్టింగ్ ఫేజ్ అంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఇట్ ఈస్ అంటే అది యాక్టివ్గా ఉండదు అని కాదు. రెస్టింగ్ ఫేజ్ అంటే అది అలానే ఉండి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటుంది తన సెల్ని డివైడ్ అవ్వడం కోసం. సో అందుకే ఇట్ ఈస్ ప్రిపరేటరీ ఫేజ్, రెస్టింగ్ ఫేజ్, బట్ ఇట్ ఈస్ మెటబాలికలీ హైలీ యాక్టివ్ అన్నమాట. ఈ ఇంటర్ఫేస్ అనేది మెటబాలికల్గా అంటే మెటబాలిజం అంటే ఏంటి అనేది మనం బయోమాలిక్యూల్స్లో ఆల్రెడీ చెప్పాను. యూ కెన్ సీ దేర్. సో మెటబాలికలీ ఇట్ విల్ బి యాక్టివ్. సో మీ ఎగ్జామ్ నీట్ ఎగ్జామ్ రాసే కంటే అంటే 3 అవర్స్ ఎగ్జామ్ రాయడానికి మీరు 2 ఇయర్స్ ప్రిపేర్ అవుతారు కదా, అలానే ఇక్కడ కూడా ప్రిపరేషన్కి 95% ఆఫ్ ద టైం అనేది 90% ఆఫ్ ద టైమ్ ఇన్ ద డ్యూరేషన్ ఆఫ్ ద సెల్ సైకిల్లో మనకి 90% లేదా మోర్ దాన్ 90% అనేది ఈ ఇంటర్ఫేసే అన్నమాట. 95, sometimes more than 95% ఆఫ్ ద టైమ్ ఆఫ్ ద సెల్ సైకిల్ని ఇంటర్ఫేసే తీసుకుంటుంది. అంటే సిమిలర్ టు యువర్ ఎగ్జామ్ 2 ఇయర్స్ ప్రిపరేషన్. అండ్ ఇక్కడ యాక్చువల్ సెల్ డివిజన్ ఫేజ్ వచ్చి ఇట్ విల్ టేక్స్ ఓన్లీ 5% ఆఫ్ టైమ్ అన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ యాక్చువల్ సెల్ డివిజన్. అంటే ఇక్కడంతా ప్రిపరేషన్ జరుగుతూ ఉంటుంది. అంటే ప్రిపరేషన్ అంటే ఏంటి? దట్ ఈస్ మల్టిప్లికేషన్. సెల్ సైటోప్లాస్మం గ్రోత్ జరిగి సెల్ పెద్దగా అవ్వడం, ఆర్గానెలీస్ డూప్లికేట్ అవ్వడం, డిఎన్ఏ సింథసిస్ జరగడం, అవన్నీ ఇంటర్ఫేస్లో జరుగుతుంది. సో 95% ఆఫ్ ద టైమ్ ఆఫ్ ద డ్యూరేషన్ ఆఫ్ సెల్ సైకిల్ ఈస్ ఇంటర్ఫేస్, లైక్ 2 ఇయర్స్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్. అండ్ రెస్ట్ 5% ఆఫ్ టైంలోనే డివిజన్ అనేది జరిగిపోతుంది. సో దిస్ ఈస్ ద యాక్చువల్ సెల్ డివిజన్ ఫేజ్ అన్నమాట.
సో ఈ యాక్చువల్ సెల్ డివిజన్లో మనకి ఇక్కడ ఎం ఫేజ్ అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి, మైటోసిస్సా మియోసిస్సా అని. ఇన్ జనరల్గా మనం ఎం ఫేజ్ని మైటాటిక్ ఫేజ్, మైటోసిస్ అనే చెప్తాము. ఎప్పుడైతే మనం గ్యామీట్ ఫార్మేషన్కి దానికి మాత్రం దాన్ని మియోసిస్ అని చెప్తాం, రిడక్షనల్ డివిజన్ జరిగేటప్పుడు. సో ఈ ఎం ఫేజ్ అనేది యాక్చువల్ సెల్ డివిజన్ ఫేజ్. మీ నీట్ ఎగ్జామ్ రాస్తారు కదా 3 hours, అలా అప్పుడే డివైడ్ అనేది అవుతుంది. ఓకే, దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్ఫేస్ అండ్ ఎం ఫేజ్. సో ఓన్లీ 5% ఆఫ్ ద టైమ్. ఒక ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే విల్ టేక్ వన్ ఎగ్జాంపుల్, అదే హ్యూమన్ సెల్ని తీసుకుందాం. సో హ్యూమన్ సెల్ని కనుక తీసుకుంటే అది ప్రిపేర్ అవ్వడానికి 23 hours ఇంటర్ఫేజ్లోనే ఉంటుందన్నమాట. ఫర్ ద సేక్ ఆఫ్ ప్రిపరేషన్ ఓన్లీ 1 hour వచ్చి యాక్చువల్ సెల్ డివిజన్ ఫేజ్. ఓకే, అండర్స్టూడ్ బిట్వీన్ ఇంటర్ఫేస్ అండ్ ఎం ఫేజ్. ఇప్పుడు మనం ఇంటర్ఫేస్ని చూద్దాం. సో ఇంటర్ఫేస్ని కనుక తీసుకుంటే ఇట్ ఈస్ అగైన్ డివైడెడ్ ఇంటూ 3 phases అన్నమాట. యాక్చువల్గా ఇంటర్ఫేస్ అంటే ఏంటి అంటే 2 సెల్ డివిజన్స్ మధ్యలో జరిగే ఫేజ్ని మనం ఇంటర్ఫేస్ అంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సెల్ ఉంది, ఈ సెల్ అనేది ఇలా డివైడ్ అయిపోతుంది, ఈ సెల్ మళ్ళీ ఇంకా డివైడ్ అవుతుంది కదా. సో ఈ సెల్కి మధ్యలో అంటే నా సెల్ డివిజన్స్ మధ్యలో ఉన్న ఫేజ్ని మనం ఇంటర్ఫేస్ అంటాం. పేరులోనే ఉంది కదా, ఇంటర్మీడియట్ లాగా ఇంటర్ఫేజ్ అన్నమాట. ఈ ఇంటర్ఫేజ్ అనేది ఎంత టైం చెప్పాము, 95%. సో దిస్ ఈస్ ద ఇంటర్ఫేజ్ అన్నమాట. ఈ G1 S G2 ఇదంతా మనకి కలిపి మనం ఏం చెప్తాము, we will call it as interphase, which is nothing but preparatory phase అన్నమాట. ఓకే, దీంట్లో మనకి G1 phase ఉంది, S phase ఉంది, G2 phase ఉంది. ఓకే, దీస్ ఆర్ ద 3 phases అన్నమాట. ఇది ఎంత టైం తీసుకుంటుంది మొత్తం సెల్ సైకిల్లో, 95% ఆఫ్ టైం డ్యూరేషన్ అనేది దీనికి. అదే కనుక ఇక్కడ తీసుకుంటే దిస్ ఈజ్ ఎం ఫేజ్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు దిస్ ఈజ్ ఎం ఫేజ్. ఇట్ విల్ టేక్ ఓన్లీ 5% ఆఫ్ టైం అన్నమాట యాక్చువల్ సెల్ డివిజన్ ఫేజ్. సో ఇప్పుడు G1 గురించి తీసుకుందాం. ఈ G1ని చూసారనుకోండి, ఇక్కడ డయాగ్రామ్తోనే మీకు తెలిసిపోతుంది G1 అనేది దేని తర్వాత వచ్చింది, ఎం ఫేజ్ తర్వాత వచ్చింది. ఎం ఫేజ్ తర్వాత వచ్చింది కాబట్టి ఈ G1 ఫేజ్ని మనము పోస్ట్ మైటాటిక్ అని చెప్పచ్చా లేదా? ఎస్, వీ కెన్ సే ఇట్ ఈస్ పోస్ట్ మైటాటిక్ ఫేజ్. ఓకే, ఇక దేని ముందు వచ్చింది, ఎస్ అంటే సింథసిస్, DNA సింథసిస్ అనేది ఇక్కడ జరుగుతుంది. సో దీన్ని మనం ఇంకా ప్రీ సింథసిస్ ఫేజ్ అని చెప్పచ్చా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్, వీ కెన్ సే. ఇంకా మనం ఏం చెప్పచ్చు, దిస్ ఈస్ ద G1 అంటే ఇట్స్ ఎ గ్యాప్ బిట్వీన్ వాట్ అండ్ వాట్, గ్యాప్ బిట్వీన్ మైటోసిస్ అండ్ సింథసిస్ ఫేజ్. ఓకే, సో G1 అంటే G1 is nothing but gap 1 between M and S phase అన్నమాట. క్లియర్? సో ఈ డయాగ్రామ్తోనే మీకు తెలిసిపోయింది G1 గురించి. సో అదే మనం ఇక్కడ తీసుకుందామా. సో G1 ఫేజ్లో ఏం జరుగుతుంది, G1 ఫేజ్ని మనం ఏం చెప్తాం, we will say it as gap 1 phase. Okay, and we can also say it as post mitotic phase. అవునా కదా, డయాగ్రామ్లో కూడా చూపించాను. we can also say it as pre synthesis phase. ఓకే, అండ్ దెన్ ఈ గ్యాప్ 1 అనేది దేని మధ్యన ఉంది, బిట్వీన్ మైటోసిస్ అండ్ ఎస్ ఫేజ్. ఓకే, బిట్వీన్ M అండ్ ఎస్ ఫేజ్. ఓకే, సో ఈ G1 ఫేజ్లో అసలు ఏం జరుగుతుంది, ఫస్ట్ మనం సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్లో ఏం చెప్పాము, సెల్ అనేది ఇట్ విల్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ సైజ్.
సో అదే జరుగుతుంది ఇక్కడ. సో ఫస్ట్ వాట్ విల్ హ్యాపెన్ హియర్, సెల్ ఇంక్రీజెస్ ఇట్స్ సైజ్ అన్నమాట. సెల్ యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దాంతోపాటి సెవరల్ కాన్స్టిట్యూయెంట్స్ అంటే సెవరల్ ఆర్గనెలీస్ ఉంటాయి కదా సెల్లో, అవి కూడా డూప్లికేట్ అవుతాయి. సో డూప్లికేషన్ అంటే డబ్లింగ్ అన్నమాట. సో డూప్లికేషన్ ఆఫ్ సెవరల్ ఆర్గనెలీస్ కూడా మనకి ఈ G1 ఫేజ్లో జరుగుతుంది. కానీ ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎక్సెప్ట్ ఏవి ఇక్కడే జరగవు అంటే ఎక్సెప్ట్ మైటోకాండ్రియా. మైటోకాండ్రియా ఇక్కడ డూప్లికేట్ అవ్వదు. ఓకే, ఎక్సెప్ట్ మైటోకాండ్రియా అండ్ క్లోరోప్లాస్ట్ అనేది డూప్లికేట్ అవ్వదు. ఇంకా సెంట్రియోల్ డూప్లికేషన్ కూడా మనకి ఇక్కడ జరగదు. వాట్ ఈస్ సెంట్రియోల్? సెల్ చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా. వోంట్ వాచ్ ఇట్, నాట్ నౌ. ఓకే, సో సెంట్రియోల్ డూప్లికేషన్ కూడా మనకి ఇక్కడ జరగదు అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు మనము ఒక సెల్ని తీసుకున్నామనుకోండి. ఓకే, ఇఫ్ యు టేక్ అ సెల్, ఇంత సైజ్ ఉందనుకోండి ఈ సెల్. ఓకే, ఇంత సైజ్ ఉన్న సెల్ అనేది ఇంత సైజ్, ఓకే బయట పెడదాం, ఇంత సైజ్ ఉన్న సెల్ అనేది మనకి ఫస్ట్ ఏం జరుగుతుంది, ఇట్ విల్ డూప్లికేట్స్ అన్నమాట. ఇట్ విల్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ సైజ్. సైజ్ అనేది ఫస్ట్ ఇలా పెద్దగా అవుతుంది. ఓకే, సైజ్ ఆఫ్ ద సెల్ విల్ ఇంక్రీజెస్. ఈ సైజ్ నుంచి ఇలా సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా మనం కనుక తీసుకుంటే ఈ సెల్లో మనకి న్యూక్లియస్ అనేది ఉంటుంది. ఓకే, న్యూక్లియస్తో పాటు మనకి ఎండోప్లాస్మిక్ రెటికులం, గోల్గి apparatus, లైసోజోమ్స్, వాక్యూల్స్, ఇవన్నీ కూడా మనకి డూప్లికేట్ అనేది అవుతాయి అన్నమాట. ఓకే, ఎక్సెప్ట్ మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్, ఇవన్నీ జరిగిపోతుంది G1 ఫేజ్లో. క్లియర్? నౌ ఎస్ ఫేజ్. ఎస్ ఫేజ్లో ఏం జరుగుతుందంటే ఇక్కడే ప్రాపర్గా DNA డూప్లికేషన్ అనేది జరుగుతుంది. మనకి తెలుసు, సో క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి కదా. సో ఈ క్రోమోజోమ్స్లో మనకి DNA అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. సో ఈ DNA అనేది మనకి డూప్లికేట్ అవ్వాలి అంటే ఏం జరుగుతుంది, రెప్లికేషన్ ప్రాసెస్లో ఇలా కొత్త DNA అనేది వస్తుంది. సెకండ్ ఇయర్లో క్లియర్గా తెలుసుకుంటారు. సో DNA అనే ఒక స్ట్రాండ్ నుంచి మనకి కొత్త స్ట్రాండ్ అనేది ఇలా ఫామ్ అవుతుంది అన్నమాట. సెమీ కన్జర్వేటివ్ మోడ్ ఆఫ్ రెప్లికేషన్ అది. సో ఈ ఎస్ ఫేజ్లో ఈ డూప్లికేషన్ ఆఫ్ DNA అనేది జరుగుతుంది. సో వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ఎస్ ఫేజ్? వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. హియర్ DNA synthesis will happen. DNA synthesis in the sense replication of DNA అనేది జరుగుతుంది. రెప్లికేషన్ జరుగుతుంది అన్నమాట. ఓకే, సెల్ డివిజన్ అంటే ఒక సెల్ డివైడ్ అవుతుంది. ఇక్కడ రెప్లికేషన్ అంటే సెల్ రెప్లికేషన్ కాదు, DNA is getting doubled. That is DNA synthesis will happen. ఇక్కడ కనుక తీసుకుంటే మనం ఇది క్రోమోజోమ్ అనుకోండి. ఈ క్రోమోజోమ్ అనేది ఏం జరుగుతుంది, ఇట్ విల్ గెట్స్ డూప్లికేటెడ్. ఓకే, ఇలా డూప్లికేట్ అనేది అవుతుంది. ఇక్కడ ఉన్న DNA అనేది ఇప్పుడు అమౌంట్ ఆఫ్ DNA అనేది ఇక్కడ మీరు చూస్తే డబుల్ అయ్యిందా లేదా? ఇక్కడ 2 క్రోమాటిడ్స్ 1 క్రోమాటిడ్ ఉంది. సో DNA అమౌంట్ అనేది ఇంతే ఉంది. ఇక్కడ డబల్ అయ్యింది కదా, ఎస్ ఆర్ నో? సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్. ఓకే, ఇవి క్రోమోజోమ్స్ కదా, నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ విల్ రిమైన్స్ సేమ్. ఓకే, నంబర్లో తేడా ఏమి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ 2n ఉందనుకోండి, దీని తర్వాత అంటే సింథసిస్ తర్వాత కూడా ఇట్ విల్ బి 2n ఓన్లీ. ఓకే, అదే కనుక DNA అమౌంట్ని కనుక తీసుకుంటే
amount of DNA ఆఫ్టర్ ఎస్ ఫేజ్ని కనుక తీసుకుంటే అమౌంట్ని 2Cతో రిప్రజెంట్ చేస్తే ఇట్ విల్ ఫార్మ్స్ ఇంటూ 4C. అంటే డిఎన్ఏ అమౌంట్ అనేది మనకి డబల్ అవుతుంది అన్నమాట ఈ సింథసిస్ ఫేజ్లో. కానీ క్రోమోజోమ్ నెంబర్ మాత్రం సేమ్ ఉంటుంది. క్రోమోజోమ్ నెంబర్ని ఎలా మీరు డిఫైన్ చేయవచ్చు అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద సెంట్రోమియర్. ఇక్కడ సెంట్రోమియర్ ఎంత ఉంది? ఒకటే ఉంది. ఇక్కడ సెంట్రోమియర్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ కూడా సెంట్రోమియర్ అనేది ఒకటే ఉంది. ఓకే, సెంట్రోమియర్ నంబర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద క్రోమోజోమ్. సో నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ విల్ రిమైన్స్ సేమ్, ఎందుకంటే ది సెంట్రోమియర్ ఈస్ ఓన్లీ 1 అన్నమాట. సో ఈ ఎస్ ఫేజ్లో మనకి మెయిన్ బ్లూ ప్రింట్ కదా మన బాడీకి. సో మెయిన్ డిఎన్ఏ సింథసిస్ అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇంకా మనకి ఏం జరుగుతుంది అంటే సెంట్రియోల్ యొక్క డూప్లికేషన్. అంటే ఇది ఓన్లీ యానిమల్స్లో చూస్తాం. సెంట్రియోల్ డూప్లికేషన్ అనేది జరుగుతుంది ఇన్ యానిమల్స్ అన్నమాట, ప్లాంట్స్లో కాదు ఇది. సో centriole యొక్క duplication will occur in animals, that too where in cytoplasm. ఈ పాయింట్ ఎన్సీఆర్టీలో స్పెసిఫై చేశారు. centriole duplication where it will occur in cytoplasm. కనిపిస్తోంది అనుకుంటా. ఎస్, centriole duplication will occur in cytoplasm whereas DNA synthesis will occur in nucleus. ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్గా అడగచ్చు. సో డిఎన్ఏ సింథసిస్ ఇన్ న్యూక్లియస్, సెంట్రియోల్ డూప్లికేషన్ ఇన్ సైటోప్లాజం, అండ్ దిస్ వన్ అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ విల్ గెట్స్ డబల్డ్ అన్నమాట. అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ గెట్స్ డబల్డ్. అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ గెట్స్ డబల్డ్. 2C ఉంటే ఇట్ విల్ బికమ్స్ 4C. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సింథసిస్ ఫేజ్లో మనకి ఏమేం జరుగుతోంది? డూప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ అనేది జరుగుతోంది. ఇంకా డిఎన్ఏ చాలా పెద్దది కదా, అంత పెద్ద డిఎన్ఏని ప్యాక్ చేయడానికి కొన్ని ప్రోటీన్స్ అవసరం. ఆ ప్రోటీన్స్ దట్ ఈస్ నథింగ్ బట్ హిస్టోన్ ప్రోటీన్స్ని కూడా మనకి ఇక్కడే సింథసిస్ అనేది జరుగుతుంది. సో వాట్ ఈస్ ద అదర్ వన్? హిస్టోన్ ప్రోటీన్ యొక్క సింథసిస్ కూడా మనం ఇక్కడే చూస్తాము. క్లియర్? సో ఈ ఎస్ ఫేజ్లో ఇవి గుర్తుకు పెట్టుకోవాలి. అర్థమైంది అనుకుంటా. క్లియర్? నౌ ఇక G2 ఫేజ్లో ఏం జరుగుతుంది? సో G1లో ఏం జరిగింది? G1లో వచ్చి మనకి సెల్ అనేది పెద్దగా అయింది, సెల్ యొక్క సైజ్ ఇంక్రీజ్ అయింది, అన్ని ఆర్గనెలీస్ డబల్ అయ్యాయి ఎక్సెప్ట్ మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్. ఇక ఎస్ ఫేజ్లో డిఎన్ఏ డూప్లికేషన్ దట్ ఈస్ రెప్లికేషన్ జరిగింది, హిస్టోన్ ప్రోటీన్ సింథసిస్, సెంట్రియోల్ డూప్లికేషన్ జరిగింది. ఇక మిగిలినది ఏంటి? ఇక మిగిలినది మైటోకాండ్రియా అండ్ క్లోరోప్లాస్ట్ యొక్క డూప్లికేషన్. అది మనకి ఇక్కడ జరుగుతుందన్నమాట. సో మైటోకాండ్రియా ఫస్ట్ దీన్ని ఏమంటామని చూద్దాం. ఈ ఎస్ ఫేజ్ని ఏం చెప్తాము అంటే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ గ్యాప్ 2 ఫేజ్. ఈ గ్యాప్ 2 దేని మధ్యలో ఉంది? ఇక్కడ చూడండి, మీకే తెలుస్తుంది. ఎస్, దిస్ ఈస్ ద గ్యాప్ 2 ఫేజ్. దేని తర్వాత వస్తుంది? సింథసిస్ తర్వాత. సో కెన్ వి కాల్ దిస్ యాజ్ పోస్ట్ సింథసిస్ ఫేజ్? ఎస్ ఆర్ నో? బీ యాక్టివ్, చెప్పండి. పోస్ట్ సింథసిస్ ఫేజ్ అని చెప్పచ్చా? అండ్ దెన్ మైటాటిక్ కంటే ముందు వస్తుంది కదా, అంటే G2 తర్వాత మైటాటిక్ ఫేజ్ ఉంటుంది కాబట్టి ప్రీ మైటాటిక్ ఫేజ్ అని చెప్పచ్చా? ఎస్ ఆర్ నో? ఎస్, కరెక్ట్. వీ కెన్ సే ప్రీ మైటాటిక్ ఫేజ్ అండ్ ఇట్ ఈస్ అ గ్యాప్ 2. Gap 2 between what and what? S phase and M phase. So gap 2 between S and M phase. Okay, clear? సో మనం ఈ ఇంటర్ఫేస్లో కనుక తీసుకుంటే
ఈ గ్యాప్ టు ఫేజ్ని తీసుకున్నాం కదా, దీన్ని ఏం చెప్పచ్చు? వీ కెన్ సే దట్ ప్రీ మైటోటిక్ ఫేజ్. ఎస్ ఆర్ నో? వీ క్యాన్ సే ఇట్. అండ్ పోస్ట్ సింథసిస్ ఫేజ్ అని కూడా చెప్పచ్చు. అండ్ గ్యాప్ టు బిట్వీన్ వాట్ అండ్ వాట్? గ్యాప్ టు బిట్వీన్ S and M phase. So it is between S and M phase. ఓకే, క్లియర్? సో ఇక్కడ ఏం జరుగుతుంది అని ఇప్పుడు చూస్తే వాట్ విల్ హ్యాపన్ హియర్? సో దేర్ విల్ బి మైటోకాండ్రియా అండ్ క్లోరోప్లాస్ట్ డూప్లికేషన్. ప్లాంట్లో అయితే క్లోరోప్లాస్ట్ డూప్లికేషన్ అనేది జరుగుతుంది. ఇంకా ఇక్కడ మెయిన్గా సిడికే సింథసిస్ జరుగుతుంది. వాట్ ఈజ్ సిడికే? ఐ విల్ టెల్ యూ. మన సెల్స్ అనేవి, కొన్ని సెల్స్ అనేవి ఒక్కోసారి డివిజన్ అనేది స్టాప్ చేయాలి అని అనుకుంటాయి. కంటిన్యూగా డివైడ్ అవ్వవు కదా, ఎంత అవసరమో అంతే డివైడ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ రిపేర్ అవుతుంది అంటే ఇంకా డ్యామేజ్ అవుతుంది, ఇక్కడ సెల్ కొత్త స్కిన్ వచ్చేంత వరకు సెల్స్ డివైడ్ అవుతాయి, తర్వాత అవి స్టాప్ అవ్వాలనుకోండి, అప్పుడు సెల్ రెగ్యులేషన్ అనేది అవసరం కదా. ఆ సెల్ సైకిల్ యొక్క రెగ్యులేషన్ అనేది ఏవి చేస్తుంది అంటే ఇట్ ఈస్ విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ సిడికే సింథసిస్. అంటే ఏంటి? ఇక్కడ తీసుకుంటే సెల్ సైకిల్ రెగ్యులేషన్ అనేది ఈస్ బై సైక్లిన్ డిపెండెంట్ కైనేస్ అన్నమాట. సో సైక్లిన్ డిపెండెంట్ కైనేస్ ప్రోటీన్ ఇది. ఈ ప్రోటీన్ వలన మనకి సెల్ సైకిల్ యొక్క రెగ్యులేషన్ అనేది జరుగుతుంది. సో ఈ సెల్ సైకిల్ రెగ్యులేషన్ అంటే ఆ సెల్ డివైడ్ అవ్వకూడదు అని అనుకోండి, అప్పుడు ఈ సెల్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ ఎగ్జిట్స్ ద సెల్ సైకిల్. నేను డివైడ్ అవ్వకూడదు అనుకున్నప్పుడు ఈ సెల్ అనేది ఈ సెల్ సైకిల్ నుంచి ఇలా ఎగ్జిట్ అవుతుంది అన్నమాట. ఓకే, ఆ సెల్ ఈ సెల్ సైకిల్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఎప్పుడైతే సెల్ డివిజన్ జరగకూడదు అనుకొని ఉందో. ఎగ్జిట్ అయినప్పుడు మనం ఆ ఫేజ్ని ఏమని చెప్తాము అంటే we will call that phase as G0 phase, otherwise called as quiescent stage. ఓకే, ఈ క్విసెంట్ స్టేజ్లో ఏం జరుగుతుంది అంటే ఇట్ ఈస్ అగైన్ వన్ మోర్ ఇంపార్టెంట్ పీవైక్యూ ఇది. ఈ క్విసెంట్ స్టేజ్లో సెల్ అనేది సెల్ సైకిల్ నుంచి ఎగ్జిట్ అయిపోయి కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటుంది, బట్ ఇట్ విల్ బి యాక్టివ్. కాబట్టి మనం దిస్ ఈజ్ ఇన్యాక్టివ్ స్టేజ్ అని చెప్తాము, కానీ మెటబాలికల్గా ఇట్ విల్ బి యాక్టివ్ అన్నమాట. మెటబాలికలీ యాక్టివ్, బట్ ఇట్ విల్ బి ఇన్ ఏ రెస్టింగ్ స్టేజ్. రెస్టింగ్ ఫేజ్ అని మళ్ళీ జీవన్కి కన్ఫ్యూజ్ అవ్వకండి. అక్కడ ప్రిపరేటరీ ఫేజ్ని రెస్టింగ్ ఫేజ్ అన్నాము ఇంటర్ఫేజ్లో, కానీ ఇక్కడ ఇట్ విల్ బి ఇన్యాక్టివ్ అంటే నో సెల్ డివిజన్ అన్నమాట. ఎందుకు ఇన్యాక్టివ్? సెల్ డివిజన్ అనేది అక్కర్ అవ్వదు కాబట్టి. సో ఆ ఫేజ్ని మనం G0 ఫేజ్ అంటాం. ఆ తర్వాత ఎప్పుడైతే సెల్ డివైడ్ అవ్వాలి అనుకుంటుందో మళ్ళీ అగైన్ ఇట్ విల్ ఎంటర్ అన్నమాట. అందుకే ఆరో మార్క్ ఇలా బయటికి పోతుంది, మళ్ళీ అట్లనే ఎంటర్ అవుతుంది G1లోకి. ఓకే, సో ఈ సెల్ రెగ్యులేషన్, సెల్ సైకిల్ యొక్క రెగ్యులేషన్ చేసేది ఏ ప్రోటీన్? ఇట్ ఈస్ సిడికే, సైక్లిన్ డిపెండెంట్ కైనేస్ ప్రోటీన్. క్లియర్? ఇక G0 ఫేజ్లోకి వెళ్తుందన్నమాట. సో ఆ సైక్లిన్ డిపెండెంట్ కైనేస్ సింథసిస్ ఎక్కడ జరుగుతుంది అంటే మనకి ఈ G2 ఫేజ్లో జరుగుతుంది అన్నమాట. దాంతోపాటు మనకి సెల్ సైకిల్ జరిగేటప్పుడు స్పిండిల్ ఫైబర్స్, యాస్టర్స్ ఇవన్నీ అవసరం అన్నమాట. సో స్పిండిల్ ఫైబర్ రిలేటెడ్ అవన్నీ కూడా సింథసిస్ అనే ఐఎమ్ సారీ. సో ఈ స్పిండిల్ ఫైబర్ రిలేటెడ్ అవన్నీ సింథసిస్ కూడా మనకి G2 ఫేజ్లో జరుగుతుంది అన్నమాట. క్లియర్? సో దిస్ ఈస్ అబౌట్ ద ఇంటర్ఫేస్. దిస్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ ప్రిపరేటరీ ఫేజ్.
మీ ఎగ్జామ్కి 2 ఇయర్స్ ఎలా ప్రిపేర్ అవుతారో అలా ఇది ప్రిపరేటరీ ఫేజ్. 95% ఆఫ్ టైం అనేది ఈ ప్రిపరేటరీ ఫేజే తీసుకుంటుంది. ఇంకా ఇట్ ఈస్ మెటబాలికలీ యాక్టివ్ ఫేజ్. మెటబాలికలీ యాక్టివ్ ఫేజ్ అన్నమాట. క్లియర్ అబౌట్ ద ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ క్లియర్ అయింది కాబట్టి విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఫేజ్. ఓకే, సెల్ సైకిల్ రెగ్యులేషన్ చెప్పాను కదా ఎందుకు జరుగుతుంది అని చెప్పి. సో ఇట్ ఈస్ బై సిడికే ప్రోటీన్ విచ్ ఈస్ నథింగ్ బట్ సైక్లిన్ డిపెండెంట్ కైనేస్. ఇంకా సెల్ డివైడ్ అయ్యేటప్పుడు దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా ఫర్దర్ సెల్ డివిజన్ జరగాల లేదా అని సెల్ ఎలా డిసైడ్ చేస్తుందంటే ఇట్స్ యాక్చువల్లీ జెనెటికలీ రిలేటెడ్ థింగ్ అనమాట. జీన్సే కంట్రోల్ చేస్తాయి. యాక్చువల్లీ ఇట్స్ బై జెనెటిక్ కంట్రోల్ అనమాట. జెనెటిక్ కంట్రోల్ మన జీన్సే కంట్రోల్ చేస్తాయి. కాకపోతే మేజర్ చెక్ పాయింట్ వచ్చి G1కి Sకి మధ్యలో ఉంటుంది. అంటే G1 తర్వాత DNA డూప్లికేషన్ జరగాల వద్దా అనేది చెక్ చేసుకుంటుంది అనమాట సెల్. అవసరమా లేదా అని. అవసరం అంటే అది ప్రొసీడ్ అవుతుంది, లేదంటే జీనోట్ ఫేజ్లోకి వెళ్ళిపోతుంది. ఇంకొక చెక్ పాయింట్ వచ్చి మైనర్ చెక్ పాయింట్, దట్ ఈస్ బిట్వీన్ G2 అండ్ M. ఈ 2 చెక్ పాయింట్స్ గుర్తుకు పెట్టుకోవాలి. సో నౌ వి స్టడీడ్ అబౌట్ ఇంటర్ఫేస్. ఇప్పుడు మనం M ఫేజ్కి వెళ్దాం. M ఫేజ్ అంటే మీ నీట్ ఎగ్జామ్ రాసే టైం. దట్ ఈస్ ద యాక్చువల్ సెల్ డివిజన్ ఫేజ్. సో ప్రిపరేషన్ అంతా రెడీగా ఉంది. సో దిస్ ఈస్ ద యాక్చువల్ సెల్ డివిజన్ ఫేజ్ అన్నమాట, విచ్ హ్యాపెన్స్ విదిన్ 5% ఆఫ్ టైంలోనే ఈ యాక్చువల్ సెల్ డివిజన్ అనేది జరిగిపోతుంది. సో ఈ M ఫేజ్ని కనుక తీసుకుంటే ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్ అనమాట. 2 టైప్స్ అంటే యాక్చువల్గా సెల్ ఇప్పుడు రెడీగా ఉందనుకోండి డివైడ్ అవ్వడానికి. సో ఇప్పుడు ప్రాపర్ డివిజన్ అనేది స్టార్ట్ అవుతుంది. అందుకే దీన్ని మనము డ్రమాటిక్ ఫేజ్, మోస్ట్ డ్రమాటిక్ ఫేజ్ అని కూడా చెప్తాము. సో ఏదైనా మనం డివైడ్ చేయాలనుకోండి, మీ బ్రదర్ సిస్టర్ ఉంటారు, ఏదైనా స్వీట్స్ తెచ్చారనుకోండి, 10 స్వీట్స్ ఉన్నాయి, ప్రాపర్గా 5 ఇస్తేనే కదా యూ విల్ యాక్సెప్ట్. తనకు ఎక్కువ ఇచ్చావు అలా. సో ఇట్స్ ఎ డ్రమాటిక్ ఫేజ్, అంటే ఎక్కువ డివిజన్ యొక్క చేంజెస్ అన్నీ మనం ఈ ఫేజ్లోనే చూస్తామన్నమాట. సో ఈ M ఫేజ్లో ఫస్ట్ మనకి ఏం జరుగుతుందంటే ఫస్ట్ న్యూక్లియర్ డివిజన్ అనేది జరుగుతుంది. సో ఆ న్యూక్లియర్ డివిజన్ని ఏం చెప్తాము? వి విల్ సే ఇట్ యాజ్ క్యారియోకైనసిస్. క్యారియో అంటే న్యూక్లియస్, కైనసిస్ అంటే డివిజన్. సో ఇక్కడ ఏం జరుగుతుంది? న్యూక్లియర్ డివిజన్ అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ న్యూక్లియర్ డివిజన్ తర్వాత మనకి ఏం జరుగుతుంది అంటే సైటోకైనసిస్, అంటే సైటోప్లాజం యొక్క డివిజన్ అనేది మనకి ఇక్కడ జరుగుతుంది. సైటోప్లాజ్మిక్ డివిజన్. కైనసిస్ అంటే డివిజన్, ఇక ఏది కైనసిస్ ముందు ఉంటే ఆ డివిజన్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ సెల్ అనేది మనకి సైజ్ ఇంక్రీజ్ చేసుకొని రెడీగా ఉంది, లోపల కూడా అన్ని డబల్ అన్నీ ఉండి రెడీగా ఉంది. సో ఇక్కడ ఈ న్యూక్లియస్ అనేది ఫస్ట్ డివైడ్ అయిన తర్వాత ఈ సైటోప్లాజం అనేది డివిజన్ చేస్తుంది ఆ M ఫేజ్లో. సో ఈ క్యారియోకైనసిస్, దట్ ఈస్ న్యూక్లియర్ డివిజన్ని కనుక తీసుకుంటే ఇట్ ఈస్ అగైన్ డివైడెడ్ ఇంటూ 4 డిఫరెంట్ ఫేజెస్ అన్నమాట. సో ఇది గుర్తుకు పెట్టుకోవడానికి మీ ఎగ్జామ్స్ లాగా PMAT అనే ఎగ్జామ్ ఉంది కదా, అది గుర్తుకు పెట్టుకోవచ్చు. సో ప్రోఫేజ్, మెటాఫేజ్, ఓకే, అనాఫేజ్ అండ్ టీలోఫేజ్. సో ఇవన్నీ మనకి క్యారియోకైనసిస్లో స్టేజెస్ అన్నమాట. ఫస్ట్ ఇస్ ప్రోఫేజ్, దెన్ మెటాఫేజ్, దెన్ అనాఫేజ్, దెన్ టీలోఫేజ్.
ఇక సైటోకైనసిస్ని తీసుకున్నామనుకోండి, ఇట్ ఈస్ డిఫరెంట్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. సో ప్లాంట్స్లో ఈ సైటోప్లాస్మిక్ డివిజన్ అనేది డిఫరెంట్, యానిమల్స్లో డిఫరెంట్. ఎందుకు? ప్లాంట్కి సెల్ వాల్ ఉంటుందా ఉండదా? ఎస్, ప్లాంట్స్ హ్యావ్ సెల్ వాల్. సెల్ వాల్ ఉంటుంది కాబట్టి మనకి ఆ డివిజన్, సైటోప్లాస్మిక్ డివిజన్ అనేది ప్లాంట్స్లో ఇట్ ఇస్ లిటిల్ డిఫికల్ట్ కంపేర్ టు ద యానిమల్స్ అనమాట. సో అది ఎలా జరుగుతుంది అనేది మనం చూస్తాము. ఓకే, సో దిస్ ఈస్ ద ఎం ఫేజ్. ఇప్పుడు ఈ ఎం ఫేజ్లో కనుక తీసుకుంటే క్యారియోకైనసిస్లో మనం ఏమేమి చెప్పాము? హౌ మెనీ ఫేజెస్ ఉంటాయని చెప్పాము. క్యారియోకైనసిస్లో దెర్ విల్ బి ప్రోఫేజ్, ఇది చాలా ఇంపార్టెంట్, మెటాఫేజ్. ఈ ఫేజెస్ ఒక్కోసారి మీకు డైరెక్ట్గా అడుగుతారనమాట ఆన్ అన్ ఆర్డర్ అలా. ప్రోఫేజ్, మెటాఫేజ్, యానాఫేజ్ అండ్ టీలోఫేజ్, ఇవి అన్నమాట ఫేజెస్. ఓకే, ఈ ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టీలోఫేజ్, ఇట్ విల్ బి ఇన్ దిస్ ఆర్డర్ ఓన్లీ. సో క్యారియోకైనసిస్ అంటే మనకి న్యూక్లియర్ డివిజన్ అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ న్యూక్లియర్ డివిజన్. ఓకే, సో వీటిలో అన్నిటికంటే పెద్దది అంటే ప్రోఫేజ్ స్టేజ్ అని చెప్పచ్చు. సో వి విల్ సీ వన్ బై వన్ ఓవర్ హియర్. సో క్యారియోకైనసిస్ డయాగ్రామ్స్తో సహా చూద్దాం. ఫస్ట్ వచ్చి ప్రోఫేజ్ అన్నమాట. సో ఈ ప్రోఫేజ్ని కనుక తీసుకుంటే, ప్రోఫేజ్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకి సెల్లో ఉన్న క్రోమోజోమ్స్ యూజువల్గా ఎలా ఉంటాయి? ఇట్ విల్ బి ఫ్రీ అన్నమాట. అంటే ప్యాకింగ్ ఏమీ జరిగి ఉండదు. యాక్చువల్ ప్యాకింగ్ అనేది మనం ఇక్కడ ఎం ఫేజ్లోనే చూస్తాం కాబట్టి క్రోమోజోమ్స్ ఫ్రీగా ఉంటాయి. ఆ ఫ్రీగా ఉన్న క్రోమోజోమ్స్ అంటే ఇలా ఉంటాయి అన్నమాట. క్రోమోజోమ్స్ ఇట్లా ఫ్రీగా ఇలా ఈ స్టేజ్లో ఉండవు అన్నమాట క్రోమోజోమ్స్. ఓకే, సో ఇక్కడ కనుక తీసుకుంటే మనకి ఓకే క్రోమోజోమ్స్ అనేవి ఇట్ విల్ స్టార్ట్స్ టు కండెన్స్ అన్నమాట. అర్లీ ప్రోఫేజ్ అండ్ లేట్ ప్రోఫేజ్. ఇది ఎన్సీఆర్టీ డయాగ్రామ్సే. ఒకసారి డయాగ్రామ్ బేస్డ్ డైరెక్ట్గా క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి ఇవే డయాగ్రామ్స్ మీకు తీసుకొని వచ్చాను. సో ఇక్కడ అర్లీ ప్రోఫేజ్లో ఏం జరుగుతుంది అంటే క్రోమోజోమ్స్ అనేవి ఇలా థ్రెడ్ లాగా ఉంటాయి కదా, అవి ఇలా కండెన్స్ అవ్వడానికి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో అర్లీ ప్రోఫేజ్లో ద క్రోమోజోమ్స్ విల్ స్టార్ట్స్ టు కండెన్స్. లేట్ ప్రోఫేజ్ వచ్చేసరికి కండెన్సేషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. అంటే ఇలా ఉన్న క్రోమోజోమ్స్ అనేవి ఇలా ఫామ్ అయ్యేకి మనకి అర్లీ నుంచి లేట్ ప్రోఫేజ్లోకి అయిపోతుంది అన్నమాట. ఇక నెక్స్ట్ యాస్టర్ బాడీ ఫార్మేషన్. యాస్టర్ బాడీ అంటే ఏంటి? యాస్టర్ బాడీ ఈజ్ నథింగ్ బట్ మనకి సెంట్రియోల్స్ చెప్పాం కదా, ఈ సెంట్రియోల్స్కి చుట్టూ మనకి స్టార్ లైక్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ ఎస్టర్ అన్నమాట. ఈ ఎస్టర్ బాడీ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఇంకా సెల్ ఆర్గనెల్లీస్ అన్నీ డిసప్పియర్ అయిపోతాయి. అంటే సైటోప్లాజంలో డిసింటిగ్రేట్ లాగా అయిపోతాయి అన్నమాట. మళ్ళీ అవి రీఅపియర్ అవుతాయి. ఇక్కడ మాత్రం మనకి ప్రోఫేజ్లో ఏమేం జరుగుతుంది? క్రోమోజోమ్స్ విల్ స్టార్ట్స్ టు కండెన్స్ ఇన్ అర్లీ ప్రోఫేజ్, లేట్ ప్రోఫేజ్కి ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. క్లియర్? ఇంకా యాస్టర్ బాడీ ఫార్మేషన్ అంటే ఈ సెంట్రియోల్స్ చుట్టూ స్టార్ లైక్ స్ట్రక్చర్ని యాస్టర్ అంటాము. ఆ యాస్టర్ బాడీ ఫార్మేషన్ జరుగుతుంది. ఇంకా మనకి ఈ న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉంది కదా, ఇట్ విల్ స్టార్ట్స్ టు డిసప్పియర్. ఈ న్యూక్లియర్ మెంబ్రెయిన్ సెల్ చాప్టర్ మీరు బాగా విన్నారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దాంట్లో స్ట్రక్చర్ అంతా క్లియర్గా ఇచ్చాను. సో ఆ న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది ఇలా డిసప్పియర్ అయిపోయేకి స్టార్ట్ అవుతుంది అన్నమాట. బై లేట్ ప్రోఫేజ్ ఇట్ విల్ స్టార్ట్స్ టు డిసప్పియర్. సెల్ ఆర్గనెల్లీస్ అన్నీ కూడా డిసప్పియర్ అయిపోయి ఈ సెంట్రియోల్స్ పోల్స్కి మూవ్ అవ్వడానికి ట్రై చేస్తాయి. సో ప్రోఫేజ్లో జరిగేది ఇది. ఓకే, నౌ ట్రాన్సిషన్ టు మెటాఫేజ్. ప్రో తర్వాత ఏమొస్తుంది? మెటాఫేజ్ వస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకి
కంప్లీట్ డిసింటిగ్రేషన్ ఆఫ్ న్యూక్లియర్ ఎన్వలప్. ఈ న్యూక్లియర్ ఎన్వలప్ అంటే ఇదే అనమాట. దిస్ ఈస్ ద గ్రీన్ కనిపిస్తుందా? నో, ఐ థింక్ I'll change the color. సో ఇది ఏంటి? దిస్ ఈస్ ద న్యూక్లియర్ ఎన్వలప్. సో ఈ న్యూక్లియర్ ఎన్వలప్ అనేది ఏం జరుగుతుంది? కంప్లీట్గా డిసపియర్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనకి ఈ క్రోమోజోమ్స్ ఉంటాయి కదా, ఇలా కండెన్స్ అయ్యి ఉన్న క్రోమోజోమ్స్ అనేవి ఈ సెంట్రియోల్స్ పోల్స్కి మూవ్ అయిన తర్వాత, వాట్ ఆర్ దీస్? దీస్ ఆర్ సెంట్రియోల్స్. అండ్ యాస్టర్ బాడీ అంటే ఏంటి? స్టార్ లాగా కనిపిస్తుంది కదా, అందుకు మనం యాస్టర్ బాడీ అంటాము. సో ఇవి రెండు ఈ స్పిండల్ ఫైబర్స్ అనేవి సెంట్రియోల్స్ నుంచి మనకి స్పిండల్ ఫైబర్స్ అనేవి ఫామ్ అవుతాయి కదా. మనం ఇది ఆల్రెడీ స్పిండిల్ ఫైబర్స్, సెంట్రియోల్స్ ఇవన్నీ నేను సెల్ చాప్టర్లో చెప్పాను. ప్లీజ్ గో త్రూ ఇట్. సో కంప్లీట్ డిసింటిగ్రేషన్ జరిగి ఈ ట్రాన్సిషన్ టు మెటాఫేజ్లో ఏం జరుగుతుందంటే ఆ సెంట్రియోల్స్ స్పిండిల్ ఫైబర్స్ని వదిలి ఆ స్పిండిల్ ఫైబర్స్ వెళ్ళి మనకి కైనెటోకోర్కి అటాచ్ అవుతుందన్నమాట. అంటే ఇక్కడ చూడండి, సో ఇవి క్రోమోజోమ్స్ అనుకోండి. క్రోమోజోమ్స్కి మనకి సెంట్రోమియర్, దిస్ ఈజ్ సెంట్రోమియర్ అండ్ దీస్ ఆర్ ద కైనెటోకోర్స్. సో ఈ కైనెటోకోర్స్కి ఈ స్పిండిల్ ఫైబర్స్ అనేవి ఇలా అటాచ్ అవుతాయి అన్నమాట. అటాచ్ అయ్యి ట్రాన్సిషన్ జరిగేటప్పుడు ప్రో నుంచి మెటాకి ఇలా అడ్జస్ట్ చేసేసుకొని స్ట్రెయిట్ ఈక్వేటర్ రీజియన్లోకి అన్ని క్రోమోజోమ్స్ని తెస్తాయి అన్నమాట. ఈ స్పిండిల్ ఫైబర్స్ విల్ హెల్ప్ ఫర్ ద అరేంజ్మెంట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇన్ ద ఈక్వేటర్. అంటే ఈక్వేటర్ అంటే మనకి ఈ సెల్ ఒక భూమిలాగా తీసుకుంటే మధ్యది ఈక్వేటర్ అంటాం కదా, అందుకు. సో దీన్ని మనం యాక్చువల్గా ఈ స్పిండల్ ఫైబర్స్ అండ్ సెంట్రియోల్స్ని మనం మైటాటిక్ apparatus అని చెప్తాము. స్పిండల్ ఫైబర్స్ అండ్ సెంట్రియోల్ని మనం ఏం చెప్తాము? we will call it as mitotic apparatus. సో అడ్జస్ట్ చేసుకొని ఫైనల్ మెటాఫేజ్ స్టేజ్లో ఇలా ఈక్వేటర్లో లైన్గా అరేంజ్ చేస్తుంది. సో ఆ లైన్ అరేంజ్మెంట్ని మనం మెటాకైనసిస్ ఆర్ కంగ్రెషన్ అని, ఆ ప్లేట్ని మనం మెటాఫేజిక్ ప్లేట్ అని కూడా చెప్తాం. సో ఇక్కడ కనిపించేదాన్ని మనం మెటాఫేజిక్ ప్లేట్ అని చెప్తామన్నమాట. మెటాఫేజిక్ ప్లేట్. ఓకే. సో ఈక్వేటర్లో ఎలా అరేంజ్ అయ్యి పోతాయి ఈ క్రోమోజోమ్స్, ఏవి హెల్ప్ చేస్తాయి? స్పిన్డిల్ ఫైబర్స్. అది మెటాఫేజ్ గురించి. ఇక అనాఫేజ్లో ఏం జరుగుతుంది అంటే ఈ సెంట్రోమియర్ అనేది ఉంటుంది కదా, దట్ సెంట్రోమియర్ విల్ స్టార్ట్స్ టు స్ప్లిట్ అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నాం కదా, సో ఈ సెంట్రోమియర్ అనేది స్ప్లిట్ అయిపోయి మనకి ఆ స్పిన్డిల్ ఫైబర్స్ అనేవి సెంట్రోమియర్కి అటాచ్ అయ్యి ఇట్లా పుల్ చేసేస్తాయి అన్నమాట. మీరు ఏదైనా ఇట్లా స్టిక్కి తీసుకొని ఇలా వేసి ఇలా లాగారనుకోండి, అప్పుడు ఎలా వస్తుంది? సెంట్రోమియర్కి అటాచ్ అయ్యి ఇలా వెనక్కి వచ్చేస్తుంది కదా. అలా ఈ స్పిండిల్ ఫైబర్స్ అనేవి సెంట్రోమియర్ని స్ప్లిట్ చేసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకున్నాం అనుకోండి, సో ఇక్కడ 2 క్రోమోజోమ్స్ కదా ఉండేది, సో ఇలా ఉన్నాయి కదా. ఈ సెంట్రోమియర్, ఈ మధ్యలో ఉన్న సెంట్రోమియర్ స్ప్లిట్ అయిపోయి ఇక్కడ 2 క్రోమాటిడ్స్ అనేవి వస్తాయి అన్నమాట. అదే ఇక్కడ జరిగింది. సో సెంట్రోమియర్ విల్ స్ప్లిట్, సిస్టర్ క్రోమాటిడ్స్ విల్ సపరేట్. వాట్ ఆర్ సిస్టర్ క్రోమాటిడ్స్? సో ఇది దీస్ 2 ఆర్ సిస్టర్ క్రోమాటిడ్స్. దిస్ వన్ ఇవి 2 సిస్టర్ క్రోమాటిడ్స్. ఓకే. ఆ సిస్టర్ క్రోమాటిడ్స్ అనేవి ఈ అనాఫేజ్లో సపరేట్ అయిపోతాయి. సో షేప్ ఆఫ్ ద క్రోమోజోమ్స్ని మనం ఇక్కడ బాగా చూడొచ్చు. దెర్ ఆర్ డిఫరెంట్ షేప్స్ కదా, VJLI, మెటా, సబ్మెటా, ఆక్రో, టీలో, అదంతా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇక మార్ఫాలజీ ఆఫ్ క్రోమోజోమ్స్ని ఎక్కడ చదవచ్చు అంటే మెటాఫేజ్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? మెటాఫేజ్ స్టార్ట్స్ విత్ M, మార్ఫాలజీ. సో ఇది డైరెక్ట్ PYQ అడుగుతారు. సో మార్ఫాలజీ Mతో స్టార్ట్ అవుతుంది, మెటాఫేజ్లో చూస్తాము.
ఇక నెక్స్ట్ అనాఫేజ్లో సెంట్రోమియర్ స్ప్లిటింగ్ జరుగుతుంది, సిస్టర్ క్రోమాటిడ్స్ సపరేట్ అయిపోతాయి అండ్ షేప్ ఆఫ్ క్రోమోజోమ్స్ మనం ఈజీగా చూడొచ్చు. ఇక నెక్స్ట్ లాస్ట్ ఫేజ్ వచ్చి టీలోఫేజ్. ఇది యాక్చువల్గా ఆపోజిట్ టు ద ప్రోఫేజ్ అని చెప్పచ్చు. ఇక్కడ ఏమేమైతే జరిగాయో న్యూక్లియర్ మెంబ్రెయిన్ డిసపియరెన్స్, సెల్ ఆర్గానెలిస్ డిసపియర్, అవన్నీ ఇక్కడ రీఅపియర్ అవుతాయి అన్నమాట ఇన్ టీలోఫేజ్. సో న్యూక్లియోలస్, ఎండోప్లాస్మిక్ రెటికులం, గోల్గి, సెవరల్ ఆర్గానెలిస్ విల్ రీఅపియర్. ఇక స్పిండిల్ ఫైబర్స్ అవసరం లేదు కాబట్టి ఇక్కడ అంటే దాని ఫంక్షన్ అయిపోయింది కదా. సో స్పిండిల్ ఫైబర్స్ విల్ డిసపియర్, దెన్ క్రోమోజోమ్స్ విల్ స్టార్ట్స్ టు డీకండెన్స్. ఇక్కడ కండెన్స్ అయ్యాయి, ఇక్కడ అగైన్ ఇట్ విల్ స్టార్ట్స్ టు డీకండెన్స్ అన్నమాట. డీకండెన్స్ అయిన తర్వాత it will goes to the next, that is cytokinesis. క్లియర్? సో క్యారియోకైనసిస్లో మనకి ఏమేం జరుగుతుంది అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టీలోఫేజ్. ఎనీ డౌట్స్ కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ ప్రోఫేజ్లో క్రోమోజోమ్ స్టార్ట్స్ టు కండెన్స్, న్యూక్లియర్ మెంబ్రెయిన్ అవన్నీ డిసపియర్ అయిపోతాయి, సెంట్రియోల్స్ నుంచి ఆస్టర్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. మెటాఫేజ్లో కంప్లీట్ డిసింటిగ్రేషన్ ఆఫ్ న్యూక్లియర్ ఎన్వలప్ అనేది జరుగుతుంది. ఇంకా మనకి మెటాకైనసిస్ ఆర్ కంగ్రెషన్ అనేది జరిగి మెటాఫేజిక్ ప్లేట్ ఏర్పడుతుంది విత్ ది హెల్ప్ ఆఫ్ స్పిండిల్ ఫైబర్స్. ఈ స్టేజ్లో మనం మార్ఫాలజీని బాగా చదవగలం, ఆఫ్ క్రోమోజోమ్స్ని ఈజీగా చదవగలం. ఇక అనాఫేజ్లో సెంట్రోమియర్ స్ప్లిట్ అవుతుంది, సిస్టర్ క్రోమాటిడ్ సపరేట్ అయిపోతాయి పాపం, తర్వాత షేప్ ఆఫ్ క్రోమోజోమ్స్ని కూడా మనం చూడొచ్చు. ఇక టీలోఫేజ్లో ఆపోజిట్ ఆఫ్ ప్రోఫేజ్. సో ఇది జరుగుతుంది మనకి క్యారియోకైనసిస్లో. క్యారియోకైనసిస్ తర్వాత మనకి సైటోకైనసిస్ అనేది జరుగుతుంది. One sentence is very important over here. Karyokinesis is followed by cytokinesis always. అంటే క్యారియోకైనసిస్ తర్వాత మనకి సైటోకైనసిస్ అనేది జరగాలి. ఓకే, అలా జరగకపోతే ఏం జరుగుతుంది? న్యూక్లియస్ అలా డివైడ్ అవుతుంది. సైటోప్లాజం డివైడ్ అవ్వలేదనుకోండి, న్యూక్లియస్ అనేది ఎక్కువ అయిపోతాయి, మల్టీ న్యూక్లియర్ కండిషన్. అది మీరు టెండర్ కోకోనట్ వాటర్ తాగుతారు కదా, అది మల్టీ న్యూక్లియర్ అంటే అది యాక్చువల్గా ఎండోస్పర్మ్ అంటే చెప్తున్నాను, సిన్సైటియం కండిషన్ అన్నమాట. సో న్యూక్లియర్ డివిజన్ ఎప్పుడైతే జరుగుతుందో ఇమీడియట్గా సైటోప్లాస్మిక్ డివిజన్ కూడా జరగాలి. ఓకే, సో ఆ సైటోప్లాస్మిక్ డివిజన్నే మనం సైటోకైనసిస్ అంటాం. ఇక్కడ ప్లాంట్స్కి అనిమల్స్కి తేడా ఏంటి అంటే, ప్లాంట్స్లో మనకి అవుటర్ మోస్ట్లో సెల్ వాల్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. సో ఆ సెల్ వాల్ ఇస్ హార్డ్ అండ్ రిజిడ్ అని మనకు తెలుసు కదా, అందు గురించి అంత ఈజీ కాదనమాట సైటోకైనసిస్ జరగడం. అదే అనిమల్స్లో సెల్ వాల్ అనేది యాబ్సెంట్ అయి ఉంటుంది కాబట్టి ఈజీగా సెల్ మెంబ్రెయిన్, దిస్ ఇస్ సెల్ మెంబ్రెయిన్ కదా, సెల్ మెంబ్రెయిన్ అనేది ఇన్వర్డ్ అయిపోతుందన్నమాట. ఇన్వాజినేషన్, సెల్ మెంబ్రెయిన్ యొక్క ఇన్వాజినేషన్ జరిగి మనకి ఇలా లోపలికి వెళ్ళిపోయి మనకి 2 cells అనేది ఫామ్ అవుతుంది. సో ఫరో అనేది ఫామ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద ఫరో ఫార్మేషన్. ఓకే, ఫరో formation will happen, and due to which first cell membrane invagination, due to which furrow formation, and then cell division అనేది జరుగుతుంది. 2 cells అనేవి ఫామ్ అయిపోతాయి అన్నమాట. సో ఇది బయట నుంచి లోపలికి జరుగుతుంది కాబట్టి ఇట్ ఈస్ సెంట్రిపీటల్. అదే కనుక ఇక్కడ మనకి సెల్ వాల్ ఉంటుంది కాబట్టి ఆ సెల్ వాల్ వెరీ రిజిడ్గా ఉంటుంది కాబట్టి అది ఇలా పోదు లోపలికి. అందు గురించి లోపల నుంచి మనకి ఇక్కడ గాల్గి అవన్నీ ఉంటాయి కదా, ఆ గాల్గి యాపరేటస్ మిడిల్ లామెల్లా అదంతా జాయిన్ అయ్యి మనకి ఫ్రాగ్మోప్లాస్ట్ని ఫామ్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ మిడిల్ లామెల్లా. సో ఈ ఫ్రాగ్మోప్లాస్ట్ అనేది లోపల నుంచి ఇలా సెల్ అనేది డివైడ్ చేయడానికి హెల్ప్ఫుల్ చేస్తుంది లోపల నుంచి, కాబట్టి ఇట్ ఈస్ సెంట్రిఫ్యూగల్. అదే ఇక్కడ సెంట్రిపీటల్.
ఇది ఆపోజిట్గా గుర్తుకు పెట్టుకోవాలి. ప్లాంట్స్ పీతో స్టార్ట్ అవుతుంది, ఆ పీ దీంట్లో ఉంటుంది అనిమల్స్లో, అలా గుర్తుకు పెట్టుకోండి ఇన్ కేస్ మీకు ఇది గుర్తుకు రాకపోతే. సెంట్రిఫ్యూగల్ మెథడ్తో మనకి ఈ సెల్ డివిజన్, సైటోప్లాస్మిక్ డివిజన్ అనేది జరిగి మనకి 2 డాటర్ సెల్స్ అనేవి ఫామ్ అవుతుంది. సో దిస్ ఈస్ అబౌట్ ద ఎం ఫేజ్ అన్నమాట, మైటోటిక్ ఫేజ్. సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ మైటోసిస్? అసలు మైటోసిస్ నుంచి ఎందుకు జరగాలి అనుకుంటే, ఇట్ ఈస్ రెస్ట్రిక్టెడ్ టు ఓన్లీ డిప్లాయిడ్ సెల్స్, అంటే 2n ఉన్న సెల్స్లో మాత్రమే ఈ మైటోసిస్ అనేది జరుగుతుంది. అంటే ఒక సెల్ జైగోట్ ఉందనుకోండి, 2n కండిషన్, ఇది డివైడ్ అయినప్పుడు ఈ దీంట్లో కూడా 2n, దీంట్లో కూడా 2n అనేది ఫామ్ అవుతుంది. ఈక్వేషనల్ డివిజన్ అన్నమాట. సో ఈక్వల్గా ఉంది కాబట్టి మనం దీన్ని ఏం చెప్తాము, వి విల్ కాల్ ఇట్ యాజ్ ఈక్వేషనల్ డివిజన్. అందు గురించి మోస్ట్గా మనము డిప్లాయిడ్ సెల్స్లోనే ఈ మైటోసిస్ అనేది చూస్తామన్నమాట. కానీ బాటనీ అంటే, బయాలజీ అంటే ఎక్సెప్షన్సే కదా. బట్ ఇన్ సమ్ లోయర్ ప్లాంట్స్ లైక్, మనం ప్లాంట్ కింగ్డమ్లో చదువుకున్నాం, అందుకే చెప్పాను ఇది ఇవన్నీ రిలేటెడ్ అని చెప్పి. సో ప్లాంట్ కింగ్డమ్లో కనుక తీసుకుంటే, ఆల్గేని కనుక తీసుకున్నాం అనుకోండి, ఆల్గే యాక్చువల్లీ ఇట్ ఈస్ వాట్, ద ప్లాయిడీ ఈజ్ హ్యాప్లాయిడ్ అనమాట. ఈ ఆల్గేలో ఏం జరుగుతుంది, ఈ హ్యాప్లాయిడ్ సెల్ మైటోటిక్గా డివైడ్ అయితే మనకి హ్యాప్లాయిడ్ సెల్సే ఫామ్ అవుతాయి. సో అది ఒక ఎగ్జాంపుల్, ఎన్సీఆర్టీలో పక్కన అడిగారు కాబట్టి మీకు చెప్తున్నాను. అండ్ ఇన్ సమ్ సోషల్ ఇన్సెక్ట్స్ అంటే మనం డ్రోన్స్ని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. డ్రోన్ అంటే మీరు ఫొటోస్ షూట్ చేసే ఆ డ్రోన్ కాదు, మేల్ హనీ బీస్ అన్నమాట. మేల్ హనీ బీస్ని మనం డ్రోన్ అంటాము. సో ఈ మేల్ హనీ బీస్ కూడా యాక్చువల్గా హ్యాప్లాయిడ్, కానీ ఫీమేల్ హనీ బీస్ వచ్చి అవి డిప్లాయిడ్ అన్నమాట. అందు గురించి మనం ఇక్కడ హ్యాప్లోడిప్లాయిడీ కండిషన్ అనేది చూస్తాము. సో వాట్ ఈజ్ హ్యాప్లోడిప్లాయిడీ? హ్యాప్లోడిప్లాయిడీ అంటే మేల్ వచ్చి n ఉంటుంది, ఫీమేల్ వచ్చి 2n ఉంటుంది అన్నమాట. సో ఇక్కడే మైటోసిస్ జరిగినప్పుడు మనకి NA వస్తుంది, ఇక్కడ అదే మైటోసిస్ జరిగి 2n వస్తుంది అన్నమాట. ఓకే, మనకి ఇక్కడ రిడక్షనల్ డివిజన్ జరిగితే అప్పుడు మనకి 2n అనేది ఫామ్ అవుతుంది. సో దిస్ ఇస్ హ్యాప్లోడిప్లాయిడీ ఇన్ హనీ బీస్ అనేది మనం చూస్తాం. సో దీస్ టూ ఆర్ ద ఎగ్జాంపుల్స్ అన్నమాట, సోషల్ ఇన్సెక్ట్స్కి, లోయర్ ప్లాంట్స్కి. ఎన్సీఆర్టీలో అడిగారు పక్కన ఇలా, అక్కడ మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఇక సిగ్నిఫికెన్స్ విషయానికి వస్తే, గ్రోత్కి, డెవలప్మెంట్కి ఆఫ్ వాట్, సోమాటిక్ సెల్స్ అంటే బాడీ సెల్స్ అనమాట, నాట్ గ్యామెటిక్ సెల్స్ ఆర్ సెక్స్ సెల్స్. సోమాటిక్ సెల్స్ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి మైటోసిస్ హెల్ప్ఫుల్. ఇంకా జెనెటిక్ స్టెబిలిటీ, టు మెయింటైన్ ద నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్, టు మెయింటైన్ ద ప్లాయిడీ అండ్ క్రోమోజోమ్స్ అనేది మైటోసిస్ హెల్ప్ఫుల్. సెల్ రిపేర్కి, హీలింగ్కి, రీజనరేషన్కి, ఇంకా రీప్రొడక్షన్ ఇన్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్కి మైటోసిస్ అనేది సిగ్నిఫికెంట్ అనమాట. క్లియర్? సో దిస్ ఈజ్ అబౌట్ ద మైటోసిస్. సో కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దామా మనం దీని మైటోసిస్ గురించి? ఓకే, యా. సో ఇంతవరకు చదివిన వాటిలో ఇవన్నీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనమాట. సో అట్ వాట్ స్టేజ్ ఆఫ్ ద సెల్ సైకిల్ హిస్టోన్ ప్రోటీన్ సింథసిస్ హ్యాపెన్స్ ఇన్ యూకారియోటిక్ సెల్? సో హిస్టోన్ ప్రోటీన్ సింథసిస్ మనం ఎక్కడ చూసాము? ఎస్, histone proteins will synthesized in S phase. So during S phase అన్నమాట. వెరీ గుడ్, whoever has answered. సో ఇక్కడ చూసాం కదా మనము, దీంట్లో చూస్తే యా, ఇక్కడ మనం తీసుకుంటే హిస్టోన్ సింథసిస్ అనేది మనకి ఇక్కడే జరుగుతుంది. వేరాస్ అదర్ మనకి ఆర్ఎన్ఏ సింథసిస్ కానీ, ఇంకా వేరే ప్రోటీన్ సింథసిస్ కానీ మనము ఈ G2 ఫేజ్లో చూస్తాము అన్నమాట. కానీ ఓన్లీ హిస్టోన్ మాత్రం ఎక్కడ చూస్తాము? we will see in the only histone, where we will see in the S phase. Okay, next question చూద్దాం.
Yeah, given below is a schematic breakup of the phases. సో మనం ఇంకా ఈ ఏబిసి ఇవి అన్నీ చూసాం కదా మొత్తం. సో ఇలా ఇస్తారు డయాగ్రామ్. ఆ డయాగ్రామ్ బేస్ మీద మనం చెప్పాలన్నమాట. సో మనం ఏ కనుక తీసుకుంటే, సో దిస్ ఇస్ ఇంటర్ఫేస్ అని చెప్పారు. ఇంటర్ఫేస్లో ఫస్ట్ ఏముంటుంది? సో ఫస్ట్ ఈస్ ద వాట్ ఈస్ ద ఫస్ట్ ఫేజ్? ఇలా ఇచ్చినప్పుడు మీరు ఇలా రాసేసుకోవాలి. ఇట్ ఈస్ ద G1 ఫేజ్. G1 తర్వాత ఎస్ ఫేజ్, దెన్ G2 ఫేజ్. ఇవన్నీ కలిపితే మనం ఇంటర్ఫేస్ అంటాము. ఓకే, సో ఈ ఫేజ్ని ఏం చెప్తాం? మొత్తం ఈ ఫేజ్ని మనం M phase అని చెప్తాము. ఓకే, సో దిస్ అండ్ ఆల్ ఈస్ కాల్డ్ యాజ్ M phase. M phase లో వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? PMAT అని గుర్తుకు పెట్టుకోమన్నాను కదా. సో ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టీలోఫేజ్. ఇక ఇక్కడ ఏం జరుగుతుంది? సైటోకైనెసిస్ అనేది జరుగుతుంది. సో ఈ ఏ అనేది ఏం చెప్తాము? వి విల్ కాల్ ఇట్ యాజ్ క్యారియోకైనెసిస్. ఓకే, ఎం ఫేజ్లోనే మనము దీన్ని ఏం చెప్తాం? క్యారియోకైనెసిస్. అవునా కదా? సో ఇలా అడుగుతారనమాట. ఈ మొత్తం ఫేజ్ని మనం ఎం ఫేజ్ అని చెప్తాం. ఈ మొత్తం ఫేజ్ ఎం ఫేజ్. సో మీకు ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఇలా డ్రా చేసుకుంటే ఆన్సర్ చేయడం ఈజీ అనమాట. సో ఏ ఏంటి? ఏ ఈస్ ద క్యారియోకైనెసిస్. ఎక్కడని ఇచ్చారా? ఏ సైటోకైనెసిస్ అని ఇచ్చారు, సో రాంగ్. బి ఏంటి? అనాఫేజ్, కానీ మెటాఫేజ్ ఇచ్చారు, సో ఇట్ ఈస్ రాంగ్. సి ఏంటి? క్యారియోకైనెసిస్ ఇచ్చారు, సో ఇట్ ఈస్ రాంగ్. డి ఏంటి? సింథసిస్ ఫేజ్, ఎస్ ఫేజ్. సో దిస్ ఈస్ ద కరెక్ట్. సో ఇలా మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఇవి ఇలా సాల్వ్ చేయాలన్నమాట. నెక్స్ట్ చూద్దామా? ఓకే, సో విచ్ స్టేజెస్ ఆఫ్ సెల్ డివిజన్ డూ ద ఫాలోయింగ్ ఫిగర్స్ ఏ అండ్ బి రిప్రజెంట్? ఇది ఏ, అయ్యో ఏ అండ్ బి, ఏది ఏ ఏది బి? ఓకే, ఇది ఏ తీసుకోండి, ఇది బి తీసుకోండి. ఓకే, ఆర్ ఎల్స్ దిస్ ఇస్ ఏ, దిస్ ఇస్ బి, ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో ఇది ఏ, ఇది బి. సో వాట్ ఈస్ ఏ హియర్? ఏలో ఏం జరుగుతోంది? ఇట్ ఈస్ వాట్? క్రోమోజోమ్స్ కండెన్సేషన్ స్టార్ట్ అవుతోంది అన్నమాట. స్టార్టింగ్లో ఇది ఉంటాయి కదా మెంబ్రెయిన్ అనేది, అదంతా డిసపియర్ అయ్యేకి స్టార్ట్ ఉంది. సో ఇట్ ఈస్ ప్రోఫేజ్. ఇక్కడ మనకి సెంట్రోమియర్ అనేది స్ప్లిట్ అయ్యింది, ఇంకా సిస్టర్ క్రోమాటిడ్స్ సపరేట్ అయ్యాయి. ఇవి ఎక్కడ జరుగుతుంది? అనాఫేజ్లో జరుగుతుంది. సో ఇట్ ఈస్ ప్రోఫేజ్ అండ్ అనాఫేజ్. ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయన్నమాట. ఓకే, ఏ ఈస్ ప్రోఫేజ్ అండ్ బి ఈస్ ప్రోఫేజ్ అండ్ ఏ ఈస్ అనాఫేజ్. ఏ అండ్ బి అడిగారు. సో లేట్ అనాఫేజ్ అండ్ ప్రోఫేజ్. సో దిస్ ఈస్ కరెక్ట్ అనమాట. ఏ అండ్ బి కనుక తీసుకుంటే దిస్ ఈస్ కరెక్ట్. దిస్ ఈస్ ఏ అండ్ దిస్ ఈస్ బి. ఓకే, క్లియర్? ఓకే, నెక్స్ట్. During mitosis, endoplasmic reticulum and nucleolus begin to disappear. ఎక్కడ డిసపియర్ అవుతాయి? న్యూక్లియోలస్, ఎండోప్లాస్మిక్ రెటికులం. దే విల్ డిసపియర్ అట్, ఫుల్లీ డిసపియర్ అట్ లేట్ ప్రోఫేజ్లో మనకి డిసపియర్ అయిపోతాయి. అర్లీ ప్రోఫేజ్లో స్టార్ట్ అవుతుందన్నమాట డిసపియరెన్స్. ఓకే, ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ వస్తుంది? మైటోసిస్ గురించే కాబట్టి ఇది కూడా చూద్దాం. సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ విత్ రెస్పెక్ట్ టు mitosis. So chromosomes move to the spindle equator and get aligned along equational plate in metaphase. Yes, this process ni em cheptamu? This is called as metakinesis, otherwise called as congression ani cheppan kada. So this is correct. మెటాఫేజ్ లోనే మనకి మెటాఫేజిక్ ప్లేట్ అనేది ఫామ్ అవుతుంది. ఇంకా చూద్దాం. క్రోమాటిడ్ సపరేట్ బట్ రిమైన్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద సెల్ ఇన్ అనాఫేజ్. అనాఫేజ్లో అవి మూవ్ అవుతాయి కదా టువర్డ్స్ పోల్స్కి. ఇట్ వోంట్ రిమైన్ ఇన్ ద సెంటర్ అనమాట. ఇది రాంగ్. క్రోమాటిడ్ స్టార్ట్ మూవింగ్ టువర్డ్స్ ఆపోజిట్ పోల్స్ ఇన్
టీలోఫేజ్లో ఆల్రెడీ మనకి డివిజన్ అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ రాంగ్. Golgi complex and endoplasmic reticulum are still visible at the end of the prophase? No. So మన ఆన్సర్ వచ్చి ద ఫస్ట్ వన్. ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయన్నమాట. సో కాన్సెప్ట్ ఒక్కసారి క్లియర్ అయితే మీరు ఏ క్వశ్చన్ అయినా ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఇంకా డ్యూరింగ్ విచ్ ఫేజ్ ఆఫ్ సెల్ సైకిల్ అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ ఇన్ ఎ సెల్ రిమైన్స్ అట్ 4C లెవెల్ ఇఫ్ ద ఇనిషియల్ అమౌంట్ ఈస్ 2C. మనం చూసాము G1లో కనుక ఇఫ్ ద అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ ఈస్ 2C, ఎస్ ఫేజ్లో మనకి ఇట్ విల్ గెట్స్ డబల్డ్ కదా, ఎస్ ఫేజ్లో ఇట్ గెట్స్ డబల్డ్ కదా. ఓకే, అండ్ దెన్ G2 ఫేజ్లో మనకి ఏమవుతుంది, G2 ఫేజ్లో మనకి ఇంకా అలానే ఉంటుంది అన్నమాట. సో 2C నుంచి ఎస్ ఫేజ్లో 4C అయిపోతుంది. సో రిమైన్స్ అట్ 4C లెవెల్ వచ్చి మనకి ఓన్లీ G2, G0, G1లో కాదు, G1లో అండ్ ఎస్ కాదు. డ్యూరింగ్ విచ్ ఫేజెస్ ఆఫ్ సెల్ సైకిల్ అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ ఇన్ ఎ సెల్ రిమైన్స్ అట్ 4C లెవెల్ ఇఫ్ ద ఇనిషియల్ అమౌంట్ ఈజ్ డినోటెడ్ యాజ్ TC. దీంట్లో 4C ఉంటుంది, దీంట్లో కూడా 4C ఉంటుంది కదా. సో ఎస్ ఇక్కడ ఇవ్వలేదు, ఇక్కడ G1 ఇచ్చారు కాబట్టి మనం తీసుకోము. సో ఓన్లీ G2 అండ్ ఎం ఫేజ్లో మళ్ళీ మైటోటిక్ ఫేజ్లో అది ప్రొడక్షన్ అదంతా జరుగుతుంది కదా. సో వి వోంట్ టేక్ ఇన్ టు ద కన్సిడరేషన్. ఎస్, ఇది ఇంకా మనం చేయాలి. సో వి విల్ గో టు ద అవర్ కాన్సెప్ట్. సో మనకి మైటోసిస్ అనేది అర్థమైపోయింది. ఇప్పుడు మనం వి విల్ మూవ్ ఆన్ టు ద కొన్ని ఫార్ములే ఉన్నాయన్నమాట మైటోసిస్కి. ఆ ఫార్ములా నేను ఇచ్చాను. ఈ ఫార్ములా బేస్డ్ న్యూమెరికల్స్ మనం క్వశ్చన్స్ డిస్కస్ చేసేటప్పుడు చేద్దాం. సో ఈ ఫార్ములా గుర్తుకు పెట్టుకోవాలి. నెంబర్ ఆఫ్ జనరేషన్స్ ఆఫ్ మైటోసిస్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఎక్స్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఈజ్ 2n అనమాట, వేర్ n ఈజ్ మైటోటిక్ జనరేషన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 16 సెల్స్ ఫామ్ అవ్వాలి అనుకోండి. 16 సెల్స్కి ఎన్ని మైటోటిక్ డివిజన్స్ అంటే మనకి 2n ఈక్వల్స్ 16 అనమాట. అంటే మనకి n ఏమవుతుంది అప్పుడు 2n will becomes 4 అనమాట. సో దిస్ ఈస్ హౌ వి విల్ క్యాలిక్యులేట్. 2 ఈక్వల్స్ 16 కదా. 2 4, 4 8, 8 16 అలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. Now we will move on to the meiosis, which is very complex when compared to the mitosis అనమాట. మైటోసిస్ కంటే ఇది కొంచెం కాంప్లెక్స్ ప్రాసెస్, ఎందుకంటే రిడక్షన్ అనేది ఇక్కడ జరుగుతుంది. సో మియోసిస్ని మనం రిడక్షనల్ డివిజన్ అని చెప్తాము. అంటే నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి. అంటే గ్యామీట్ సెల్స్ ఫామ్ అవ్వాలి అంటే మన హ్యూమన్లో ఆల్ సెల్స్ అంటే సొమాటిక్ బాడీ సెల్స్ ఏముంటాయి, ఆల్ సెల్స్ విల్ బి 2n కదా. కానీ ఈ 2n నుంచి మనకి ఒకవేళ స్పర్మ్ ఫామ్ అవ్వాలనుకోండి, ఓకే, ఇన్ మేల్స్ని కనుక తీసుకుంటే మేల్స్లో ఇలా ఉంటే మేల్ సింబల్ అనమాట. స్పర్మ్ ఫామ్ అవ్వాలి అంటే ఆ 2n అనేది nగా మారాలి కదా, అంటే నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ రెడ్యూస్ అవ్వాలి కదా, అప్పుడు ఈ మియోసిస్ అనేది జరుగుతుంది. సో స్పర్మ్ యూజువల్లీ ఇట్ విల్ బి హ్యాప్లాయిడ్ కదా. ఫీమేల్స్లో కనుక తీసుకుంటే ఎగ్ ఫామ్ అవ్వాలి అంటే కూడా మనకి ఎగ్ కూడా హ్యాప్లాయిడ్ కదా, అంటే 2n కండిషన్ రెడ్యూస్ అవ్వాలి అన్నమాట. సో దానికి ఈ మియోసిస్ అనేది very helpful. Meiosis is a reductional division, mainly in for the formation of gamete cells. దానికి ఈ మియోసిస్ యూస్ఫుల్. ఈ మియోసిస్లో 2 స్టేజెస్ అనేవి ఉంటాయి, మియోసిస్ 1 అండ్ మియోసిస్ 2. అంటే ఇక్కడ మనం ఫాదర్ని తీసుకున్నాం అనుకోండి, you take this as a cell. Which cell? This is the paternal cell. అంటే మీ నాన్న యొక్క సెల్. మీ నాన్న యొక్క సెల్ 2n అనుకోండి. దీని నుంచి స్పర్మ్ ఫామ్ అవ్వాలి అంటే సో ఫర్ స్పర్మ్ ఫార్మేషన్కి రిడక్షన్ డివిజన్ అంటే మియోసిస్ 1 అండ్ మియోసిస్ 2 జరిగితే మనకి 4 హ్యాప్లాయిడ్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట.
ఫ్రమ్ ఇవి స్పర్మ్స్గా ఫామ్ అవుతాయి. ఓకే, సో దానికి మియోసిస్ ఈజ్ హెల్ప్ఫుల్. అదేవిధంగా మెటర్నల్ సెల్ని కనుక తీసుకుంటే, ఓకే, మెటర్నల్ సెల్ అంటే మీ మదర్ యొక్క సెల్. మీ మదర్ యొక్క సెల్ కూడా యూజువల్గా డిప్లాయిడ్ ఉంటుంది, అవునా కాదా? సో ఆ డిప్లాయిడ్ నుంచి ఓవం అంటే ఎగ్ ఫామ్ అవ్వాలి అంటే దానికి కూడా మనకి మియోసిస్ అనేది జరగాలి. ఓకే, రిడక్షనల్ డివిజన్తో ఎన్ అనేది ఫామ్ అవుతుంది. క్లియర్? సో ఎప్పుడైతే మనకి ఈ స్పర్మ్ అండ్ ఓవం ఫ్యూజ్ అవుతాయో మనకి ఈ స్పర్మ్ హ్యాప్లాయిడ్ అండ్ ఓవం కూడా హ్యాప్లాయిడ్, ఇవి రెండు ఫ్యూజ్ అవుతే మనకి డిప్లాయిడ్ సెల్ విచ్ ఈస్ నథింగ్ బట్ జైగోట్ అనేది ఫామ్ అవుతుంది, అవునా కదా? ఇది తెలుసు కదా? సో మీ ఫాదర్లో ఎన్ని ఉంటాయి? 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయని తెలుసు. అందులో 22 pairs వచ్చి ఆటోజోమ్స్. ఓకే, 22 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ వచ్చి ఏమి అవి? దోస్ ఆర్ ఆటోజోమ్స్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ మీ ఫాదర్ యొక్క క్రోమోజోమ్ 1ని తీసుకున్నాం అనుకోండి, క్రోమోజోమ్ 4ని తీసుకున్నాం అనుకోండి, అది ఇలా ఉంటుంది. ఓకే, ఫాదర్ యొక్క క్రోమోజోమ్ తీసుకుంటే ఇలా ఉంటుంది అనుకోండి. సిమిలర్గా మదర్లో క్రోమోజోమ్ 4ని తీసుకున్నా మనకి మదర్ది కలర్ వేరే చేద్దామా? మదర్లో క్రోమోజోమ్ని తీసుకున్న క్రోమోజోమ్ 4 తీసుకున్న జీన్స్ అవన్నీ సేమే ఉంటాయి కదా. ఓకే, ఇది 2n. ఓకే, దట్ ఈజ్ ఆల్సో 2n. సో ఈ 2n నుంచి మనకి n ఫామ్ అవ్వాలి అంటే క్రోమోజోమ్ 4 ఇవి కాదు. యూజువల్గా మనకి ఈ క్రోమోజోమ్ 4లో రెండు సేమ్ ఉంటాయి, కానీ మనం దీంట్లో ఏదో హాఫ్ అంటే ఓన్లీ n అనేది మనకి మీలోకి వస్తుంది. అంటే మీ యొక్క మదర్ నుంచి హాఫ్ క్రోమోజోమ్స్, మీ యొక్క ఫాదర్ నుంచి హాఫ్ క్రోమోజోమ్స్ వచ్చి ఫ్యూజ్ అయ్యి జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. సో మీ మదర్ క్రోమోజోమ్ ఫాదర్ క్రోమోజోమ్ దగ్గరికి వచ్చినప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ అనేది జరుగుతుందన్నమాట. అది ఎలానో మనం చూస్తాము. అందు గురించే రీకాంబినేషన్, వేరియేషన్ ఇవన్నీ జరుగుతాయి. అంటే మీరు ఎగ్జాక్ట్ మీ మదర్లా కానీ ఫాదర్లా కానీ ఉండరు కదా, కొద్దిగా వేరియేషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఎక్స్చేంజ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ బిట్వీన్ యువర్ మదర్ అండ్ ఫాదర్ అనేది జరుగుతుంది అన్నమాట. సో ఈ రిడక్షనల్ డివిజన్ని కనుక తీసుకుంటే మనకి ఇలా క్రోమోజోమ్స్ అన్నీ పేరప్ అయిపోతాయి. అంటే 23 pairs ఇక్కడ, 23 pairs ఇక్కడ ఉంటాయి. ఇవి రెండు కలిపి అంటే హాఫ్ రెడ్యూస్ అయిన తర్వాత కలిస్తేనే మీది జైగోట్ అంటే మీ స్టార్టింగ్ యొక్క లైఫ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ మియోసిస్ అనేది రిడక్షనల్ డివిజన్ జరగాలి కదా, జరగకపోతే ఇక్కడ 4n వస్తుంది కదా, 2n + 2n అలా అసలు కుదరదు. కాబట్టి రిడక్షనల్ డివిజన్ జరుగుతుంది. ఈ రిడక్షనల్ డివిజన్ అనేది 2 అన్నమాట. ఎందుకంటే 4 cells ఫామ్ అవుతాయి కాబట్టి మియోసిస్ 1లో 2 cells ఫామ్ అవుతాయి, మియోసిస్ 2లో 2 cells ఫామ్ అవుతాయి. సో మియోసిస్ 1 అండ్ మియోసిస్ 2 ఆ రెండిటి యొక్క మధ్యలో స్టేజ్ని మనం ఇంటర్కైనసిస్ అంటాము. యూజువల్గా మైటోటిక్ ఫేజ్ అవుతూనే లాస్ట్లో ఏం జరుగుతుంది? దేర్ విల్ బీ ద డిఎన్ఏ అనేది కండెన్స్ అయిపోతుంది కదా, డీకండెన్స్. కానీ ఇక్కడ డిఎన్ఏ ఓంట్ డీకండెన్స్ అన్నమాట. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి అనుకోండి, ఫంక్షన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు? రెడీ అవుతారు. ఓకే, సో ఇక్కడ మనకి రెడీ అయ్యి ఆల్రెడీ ఉంటుంది కదా, మళ్ళీ మియోసిస్ 2 అనేది జరగాలి కాబట్టి ఇంకో ఫంక్షన్కి వెళ్ళాలి అంటే అప్పుడు ఏం జరుగుతుంది? మీరు మేకప్ అంతా తీసేరు కదా, అలానే ఉంటుంది. సో ఇక్కడ డీకండెన్సేషన్ అనేది జరగదు అన్నమాట. ఎందుకు? ఇంకా మియోసిస్ 2 అనేది జరగాలి. సో ద స్టేజ్ బిట్వీన్ మియోసిస్ 1 అండ్ మియోసిస్ 2 ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్కైనసిస్.
సో మియోసిస్ 1ని మనం రిడక్షనల్ డివిజన్ అంటాం. మియోసిస్ 2ని కనుక తీసుకుంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు మైటోసిస్ అన్నమాట. మియోసిస్ 2 ఈజ్ ఈక్వల్ టు మైటోసిస్. అది ఎలానో చూస్తాము. సో ఈ మియోసిస్ 1లో కూడా అగైన్ మనకి ప్రోఫేజ్ 1, మెటాఫేజ్ 1, అనాఫేజ్ 1, టీలోఫేజ్ 1 ఉంటుంది. కాకపోతే ఈ ప్రోఫేజ్ 1 అనేది ఇట్స్ ఎ కాంప్లెక్స్ అండ్ లాంగ్ ప్రాసెస్ అన్నమాట. ఎందుకంటే దెర్ ఆర్ 5 స్టేజెస్ అండర్ ద ప్రోఫేజ్ 1. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ స్టేజెస్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే యూ కెన్ రిమెంబర్ యాజ్ లేజీ ప్యాడీ అన్నమాట. ఓకే, లేజీ ప్యాడీ, లెప్టోటీన్, జైగోటీన్, ప్యాకిటీన్, డిప్లోటీన్, లాస్ట్ది డయాకైనసిస్. ఆ స్టేజెస్ ఆర్డర్ని డైరెక్ట్గా అడుగుతారు ఒక్కోసారి. సో యూ హ్యావ్ టు రిమెంబర్. సో ఇప్పుడు మనం చూద్దాం. ప్రోఫేజ్ 1ని తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఈజ్ లెప్టోటీన్ స్టేజ్. ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి ఈ క్రోమోజోమ్స్ ఉంటాయి కదా, అవి కండెన్స్ అయిపోతాయి. ఫైబర్ లాగా ఉండకుండా, థ్రెడ్ లాగా ఉండకుండా ఇట్ విల్ గెట్ కండెన్స్డ్ అన్నమాట. కండెన్సేషన్ జరిగి అంటే ఇలా ఉన్న క్రోమోజోమ్స్ అనేవి ఇలా కండెన్స్ అయిపోతాయి అన్నమాట. ఓకే, సో క్రోమాటిన్ ఫైబర్స్ అండర్గోస్ కండెన్సేషన్, ప్యాక్డ్ అయిపోయి ఉంటాయి అన్నమాట టైట్గా క్రోమోజోమ్స్. హిస్టోన్ ప్రోటీన్ సింథసిస్ ఉంటుంది కదా, ఆ హిస్టోన్ ప్రోటీన్స్ వలన టైట్లీ ప్యాక్డ్ క్రోమోజోమ్స్. అలా టైట్గా ప్యాక్ అయి ఉంటాయి కాబట్టి వీ కెన్ ఈజీలీ సీ దట్ క్రోమోజోమ్స్ అండర్ లైట్ మైక్రోస్కోప్. లెప్టోటీన్లో ఇట్ విల్ హ్యాపెన్ అనమాట. సో ఈ లెప్టోటీన్లో కనుక తీసుకుంటే మనం సెల్లో తీసుకున్నాం అనుకోండి, ఈ క్రోమోజోమ్స్ అనేవి ఈ పోల్స్కి వెళ్ళి ఉంటాయన్నమాట ఇలా. సో అంటే ఒక ఫ్లవర్ బొకే లాగా కనిపిస్తుంది. అందుకే దీన్ని మనం బొకేట్ స్టేజ్ అని కూడా అంటాము. యూజువల్గా బొకే, ఫ్లవర్ బొకే అవన్నీ ఎవరికి ఇస్తారు? లవర్స్కి అలా ఇస్తారు కాబట్టి డార్లింగ్ టన్స్ స్టేజ్ అని కూడా చెప్తారనమాట. ఓకే, దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ లెప్టోటీన్. ఇక జైగోటీన్లో ఏం జరుగుతుందంటే హోమోలోగస్ క్రోమోజోమ్స్. అసలు ఈ హోమోలోగస్ క్రోమోజోమ్ అంటే ఏంటి? ఇది మీది పెటర్నల్, పి అంటే పెటర్నల్ ఫాదర్ నుంచి, ఎం అంటే మెటర్నల్ మదర్ యొక్క క్రోమోజోమ్ అనుకోండి. సో ఈ క్రోమోజోమ్ 1, 2 అనుకోండి. సో ఇక్కడ ఏ జీన్ అయితే ఉందో ఇక్కడ కూడా అదే జీన్ ఉంటుందన్నమాట. ఓకే, మదర్లో ఫాదర్లో సేమ్ ఉంటుంది. సో అలా ఉన్న వాటిని హోమోలోగస్ క్రోమోజోమ్స్ అని చెప్తామన్నమాట. ఈ హోమోలోగస్ క్రోమోజోమ్స్ జైగోటీన్లో ఏం జరుగుతుంది? పేరప్ అవుతాయి అన్నమాట. ఎలా? దట్ ప్రాసెస్ని మనం సినాప్సిస్ అని చెప్తాము. అంటే ఇది వచ్చి మీ ఫాదర్ యొక్క క్రోమోజోమ్. ఓకే, అండ్ ఇది వచ్చి పింక్ కలర్ వచ్చి మీ మదర్ యొక్క క్రోమోజోమ్. సో ఇవి రెండు దగ్గరికి వస్తాయి అన్నమాట. ఎలా వస్తాయి అంటే బికాస్ ఆఫ్ ద కాంప్లెక్స్, అండ్ దట్ కాంప్లెక్స్ అనేది ఏంటి అంటే సైనాప్టోనీమల్ కాంప్లెక్స్ అన్నమాట. సో ఈ సైనాప్టోనీమల్ కాంప్లెక్స్ వలన ఇవి రెండు పేరప్ అవుతాయి. ఇది ఒక క్రోమోజోమ్. ఓకే, 1 సెకండ్. ఓకే, ఇది ఒక క్రోమోజోమ్ అండ్ ఇది ఒక క్రోమోజోమ్. దిస్ ఈస్ ద పెటర్నల్ క్రోమోజోమ్. ఓకే, అండ్ దిస్ ఈస్ ద మెటర్నల్ క్రోమోజోమ్. సో ఇవి రెండు ఏం జరుగుతుంది అంటే దే విల్ కమ్ నియరర్, దగ్గరికి ఎలా వస్తాయి? బికాస్ ఆఫ్ ద సైనాప్టోనీమల్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అయ్యి దాని నుంచి దగ్గరకు వచ్చి పేరప్ అవుతాయి. ఆ పేరప్ని సినాప్సిస్ అని అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో రెడ్తో వేస్తాను. సినాప్సిస్ ఎక్కడ జరుగుతుంది అంటే జైగోటీన్. క్రాసింగ్ ఓవర్ రీకాంబినేషన్ ఎక్కడ జరుగుతుందంటే ప్యాకోటీన్. ఖయాస్మాటా ఎక్కడ చూస్తాము అంటే డిప్లోటీన్. ఇవే అడుగుతారనమాట మెయిన్గా. ఇంకా టర్మినలైజేషన్ ఆఫ్ క్రోమోజోమ్స్ అంటే డయాకైనసిస్. ఓకే, సో సినాప్సిస్ అనేది జరుగుతుంది. సినాప్సిస్ దగ్గరకు వచ్చిన తర్వాత మనకి ఏం జరుగుతుంది అంటే దెర్ విల్ బి క్రాసింగ్ ఓవర్. అంటే ఇది ఫాదర్ది. ఓకే, అండ్ ఈ ఫాదర్ది. ఓకే, ఈ ఫాదర్ యొక్క క్రోమోజోమ్ అండ్ మదర్ యొక్క క్రోమోజోమ్ ఇలా క్రాస్ ఓవర్ అవుతాయి. అలా
ఓకే. ఇలా క్రాస్ ఓవర్ అవుతాయన్నమాట. ఓకే. సో, ఆ క్రాసింగ్ ఓవర్ జరగడం వలన ఇందులో ఉన్న కొంచెం ఇక్కడికి ఓకే. ఈ క్రోమోజోమ్‌కి, అదే దీంట్లో ఉన్న కొంచెం ఆ క్రోమోజోమ్‌కి ఎక్స్‌చేంజ్ ఆఫ్ ద జెనెటిక్ మెటీరియల్ అనేది జరుగుతుంది. సో, ఎక్స్‌చేంజ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ ఎక్కడ జరుగుతోంది? దిస్ ఈజ్ యువర్ పి అంటే ఫాదర్స్, ఎం అంటే మదర్స్. మదర్‌ది, ఫాదర్‌ది యొక్క జెనెటిక్ మెటీరియల్ ఎక్స్‌చేంజ్ అవ్వటం వలన మనకి రీకాంబినేషన్ అనేది జరిగి వేరియేషన్స్ కూడా వస్తాయి. అందు గురించే మీరు ఎగ్జాక్ట్ ఫాదర్ లాగా కానీ, మదర్ లాగా కానీ ఉండరు. కొద్దిగా వేరియేషన్ అనేది చూస్తారు అన్నమాట. సో, క్రాసింగ్ ఓవర్, దిస్ ఈజ్ కాల్డ్ యాస్ క్రాసింగ్ ఓవర్ అండ్ రీకాంబినేషన్ అంటే ఎక్స్‌చేంజ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్. ఇంకా ఇక్కడ సైనాప్టోనిమల్ కాంప్లెక్స్ ఉంటుంది విచ్ హెల్ప్స్ అవి రెండిటిని దగ్గరకొచ్చి ఫామ్ అయ్యేకనమాట. రీకాంబినేషన్ జరిగేటప్పుడు ఇక్కడ ఒక నాడ్యూల్ లైక్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది కదా ఇలా. సో, దాన్నే మనం రీకాంబినేషన్ నాడ్యూల్స్ అని చెప్తామన్నమాట. సో, రీకాంబినేషన్ నాడ్యూల్స్ మనం ఏ స్టేజ్‌లో చూస్తాము అంటే వి విల్ సీ ఇన్ ప్యాకెటీన్ స్టేజ్. ఓకే. దాని తర్వాత మనకి ఎక్స్ షేప్డ్ స్ట్రక్చర్ క్లియర్గా ఎక్కడ చూస్తాం? వి విల్ సీ ఇన్ డిప్లోటీన్. దట్ ఎక్స్ షేప్డ్ స్ట్రక్చర్ని మనం ఖయాస్మాటా అంటాము. అంటే ఇప్పుడు ఇలా ఉంటుంది కదా. సో, ప్రాపర్గా ఎక్స్ షేప్డ్ స్ట్రక్చర్ అనేది మనం ఇక్కడ చూస్తామన్నమాట. ఓకే. ఇక్కడ ఏం జరుగుతుంది? సినాప్టోనిమల్ కాంప్లెక్స్ అంటే దగ్గరకు వచ్చి ఎక్స్‌చేంజ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ కూడా అయిపోయింది. రీకాంబినేషన్ జరిగింది కాబట్టి మనకి ఇంకా సైనాప్టోనిమల్ కాంప్లెక్స్‌తో అవసరం లేదు. అది డిసొల్యూట్ అయిపోతుంది. టర్మినలైజేషన్ ఆఫ్ ఖయాస్మాటా విల్ స్టార్ట్ అన్నమాట. ఆ ఎక్స్ షేప్డ్ ఇది తీసుకుంటే ఇది ఎక్స్ లాగా ఉంది కదా. ఇది ఆ స్ట్రక్చర్‌ని ఖయాస్మాటా అని చెప్తామన్నమాట. ఇక లాస్ట్ స్టేజ్ డయాకైనసిస్‌లో ఏం జరుగుతుంది? ఆల్రెడీ ఎక్స్‌చేంజ్ అయిపోయింది. మనకి ఇప్పుడు ఎక్స్‌చేంజ్ అయినాక ఎలా ఫామ్ అవుతుంది? సో, ఇది మదర్ 1 సెకండ్. సో, ఎక్స్‌చేంజ్ అయినాక మనం తీసుకుంటే ఇది ఫాదర్‌ది అనుకోండి. ఈ ఫాదర్ యొక్క క్రోమోజోమ్‌లో కొద్దిగా మదర్ యొక్క జెనెటిక్ మెటీరియల్ అనేది మనం చూస్తాము ఇలా. సిమిలర్లీ మదర్ యొక్క క్రోమోజోమ్లో మనము ఫాదర్ యొక్క జెనెటిక్ మెటీరియల్ని చూస్తామన్నమాట ఇలా. క్లియర్ కనిపిస్తోంది అనుకుంటా. సో, ఎక్స్‌చేంజ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ అనేది జరిగిపోతుంది. ఫుల్లీ కండెన్స్డ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇక సెంట్రియోల్స్ అనేవి మూవ్ టువర్డ్స్ ద ఆపోజిట్ పోల్స్. సెంట్రియోల్స్ అనేవి దగ్గరకు ఉంటాయి కదా, అవి ఆపోజిట్ పోల్స్కి వెళ్ళిపోతాయి. న్యూక్లియర్ మెంబ్రెయిన్, న్యూక్లియోలస్ డిసపియర్ అయిపోతుంది. ట్రాన్సిషన్ టు మెటాఫేజ్ అనమాట. సో, 5 stages will be present in prophase 1 of meiosis 1. What are those? Lazy, paddy, leptotene, zygotene, pachytene, diplotin, diakinesis. In leptotene, what happens? Chromosomes will become condensed. Okay, and then chromosomes we can able to see under light microscope. In zygotene, what will happen? Zygotene synapses will occur between homologous chromosomes. And bivalent ante enti ante this condition is called as bivalent. ఇలా రెండు ఉన్నాయి కదా. సో 1, 2 this condition is bivalent. టెట్రడ్ అంటే మనకి ఎన్ని క్రోమాటిడ్స్ ఉన్నాయి? 4 క్రోమాటిడ్స్ అనేవి ఉన్నాయి కదా, విచ్ ఈస్ నథింగ్ బట్ టెట్రడ్ అనమాట. 1, 2, 3, 4. ఓకే. సినాప్టోనిమల్ కాంప్లెక్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ రైబోన్యూక్లియోజోమ్ అనమాట. ఆ ప్రోటీన్ నుంచి ఆ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. ఎందుకు? 2 క్రోమోజోమ్స్ని. పి అంటే ఫాదర్ది, పెటర్నల్ దట్ ఈస్ ఫాదర్. ఎం అంటే మదర్ది దగ్గరకు తేవడానికి ఈ సినాప్టోనిమల్ కాంప్లెక్స్ హెల్ప్ చేస్తుంది. ఇక ప్యాకెటీన్లో ఏం జరుగుతుంది? ప్యాకెటీన్లో మనకి క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది, ఎక్స్చేంజ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ జరుగుతుంది ఇక్కడ, విచ్ లీడ్స్ టు రీకాంబినేషన్. ఆ రీకాంబినేషన్ నుంచి వేరియేషన్ అనేది ఫామ్ అవుతుంది. సో, రీకాంబినేషన్ నాడ్యూల్స్ అనేది ఎక్కడ చూస్తాము? ఇన్ ప్యాకెటీన్. ఇక డిప్లోటీన్లో ఎక్స్ షేప్డ్ స్ట్రక్చర్ని మనం ప్రాపర్గా చూస్తాము అన్నమాట, విచ్ ఈస్ నథింగ్ బట్ ఖయాస్మాటా.
ఓకే. అండ్ దెన్ సినాప్టోనిమల్ కాంప్లెక్స్ అవసరం అయిపోయింది కాబట్టి డిజల్యూషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి టర్మినలైజేషన్ ఆఫ్ కయాస్మాటా అనేది మనం చూస్తాము. స్టార్ట్ అవుతుంది. ఇక డీసినాప్సిస్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే సినాప్సిస్ అంటే పేరప్ కదా, స్లోగా ఇక్కడ మనకి ఇలా అయిన తర్వాత డీసినాప్సిస్ అంటే ఇలా సపరేట్ అయిపోయాయి కదా, ఇక్కడ చూసాం కదా, దీస్ గాట్ సపరేటెడ్, అది జరుగుతుంది. ఇంకా డయాకైనసిస్లో టర్మినలైజేషన్ ఆఫ్ కయాస్మాటా కంప్లీట్గా జరిగి ఇక కండెన్స్డ్ క్రోమోజోమ్స్ ఫామ్ అయ్యి సెంట్రియోల్స్ మూవ్ టువర్డ్స్ ఆపోజిట్ పోల్స్ అండ్ దెన్ ఇట్ విల్ మెటాఫేస్కి వెళ్తుంది అనమాట. మెటాఫేస్ 1 ఆఫ్ మియోసిస్కి. క్లియర్? ప్రోఫేస్ 1. నా వి విల్ మూవ్ ఆన్ టు ద మెటాఫేస్ 1. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమేమి వచ్చాయి ప్రోఫేస్ 1లో మనం చూసాం కదా. దిస్ ఈజ్ 1 టైప్, సెకండ్ టైప్, థర్డ్ టైప్, ఫోర్త్ టైప్. సో ఇవి మనకి ఈ సెంట్రియోల్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ సెంట్రియోల్స్కి స్పిండిల్ ఫైబర్స్ అటాచ్ అయి ఉంటాయి. సో దీస్ ఆర్ ద సెంట్రియోల్స్. ఓకే, and this is the spindle fibers. సో మనం మైటోసిస్లో ఎలాగైతే ప్లేట్ ఫామ్ అయ్యింది, మెటాఫేసిక్ ప్లేట్ అన్నామో, ఇక్కడ మనకి డబల్ మెటాఫేసిక్ ప్లేట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ 1 ప్లేట్ అండ్ దిస్ ఈస్ అనదర్ ప్లేట్. సో ఇవి రెండు కలిపితే మనకి డబల్ మెటాఫేసిక్ ప్లేట్. ఓకే, 2 మెటాఫేసిక్ ప్లేట్స్ ఫామ్ అయితే దాన్ని మనం డబల్ మెటాఫేసిక్ ప్లేట్ అని చెప్తాము. సో బైవలెంట్ క్రోమోజోమ్స్, ఇవి బైవలెంట్ క్రోమోజోమ్స్ కదా, అరేంజ్ దెమ్సెల్స్ ఆన్ ద ఈక్వేటర్ ఆఫ్ బైపోలార్ స్ట్రక్చర్ విచ్ ఈస్ నథింగ్ బట్ డబల్ మెటాఫేసిక్ ప్లేట్. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బైవలెంట్ క్రోమోజోమ్స్, ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది ర్యాండమ్గా జరుగుతుందన్నమాట. అంటే ఇది నెక్స్ట్ 4 సెల్స్గా ఫామ్ అయ్యేకి డిస్ట్రిబ్యూషన్ అనేది దీంతోనే కావాలి అలా ఉంటుంది. మీరు జెనెటిక్స్లో చదువుకుంటారు నెక్స్ట్, అందుకే చెప్పాం కదా ఈ చాప్టర్ ఇంటర్ రిలేటెడ్ అని చెప్పి. సో ర్యాండమ్గా జరుగుతుంది. ఇక్కడ స్పిండిల్ యాపరేటస్, అక్కడ మనం మైటాటిక్ యాపరేటస్ చూసాం. మైటాటిక్ యాపరేటస్ అంటే ఆస్టర్ బాడీ ప్లస్ స్పిండిల్ ఫైబర్స్ ఈస్ మైటాటిక్ యాపరేటస్. స్పిండిల్ యాపరేటస్ అంటే స్పిండిల్ ఫైబర్ ప్లస్ సెంట్రోమియర్, ఇది సెంట్రోమియర్ ఉంది కదా, ప్లస్ సెంట్రోమియర్ని మనం ఏం చెప్తాము, దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్పిండిల్ యాపరేటస్ అన్నమాట. ఓకే, మెటాఫేస్ 1లో అది జరుగుతుంది. సేమ్ ఎంఫేస్లో చూసాం కదా అదే. ఇక అనాఫేస్లో ఏం జరుగుతుంది, స్పిండిల్ ఫైబర్స్ లాగుతాయి కదా, సో సెంట్రోమియర్ విల్ స్ప్లిట్టింగ్ అప్ ఆఫ్ సెంట్రోమియర్ అనేది జరుగుతుంది. అలా జరిగిన తర్వాత డిస్జంక్షన్, హోమోలోగస్ క్రోమోజోమ్స్ సపరేట్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడనే మనకి ట్రూ రిడక్షన్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేది జరుగుతుంది. ఎందుకు అంటే ఇవి సపరేట్ అయిపోతాయి. ఈ క్రోమోజోమ్స్ ఇలా జాయిన్ అయి ఉన్నవి దే విల్ గెట్ సపరేటెడ్ ఇన్ అనాఫేస్. డిస్జంక్షన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు వీటిని మనం డయాడ్స్ అంటాము. ఎందుకు, 1 2 2A ఉన్నాయి కాబట్టి డయాడ్, 4 ఉంటే టెట్రడ్ అన్నాం కదా. సో నో సెంట్రోమియర్ డివిజన్, సెంట్రోమియర్ డివిజన్ అనేది జరగట్లేదు. జస్ట్ ఇది ఇట్ సైడ్కి వెళ్తుంది, ఇది ఇట్ సైడ్కి వెళ్తుంది. యూజువల్గా అనాఫేస్లో స్ప్లిట్టింగ్ అప్ ఆఫ్ సెంట్రోమియర్ జరిగింది. ఎం ఫేస్లో కనుక తీసుకుంటే, మైటాటిక్ ఫేస్లో. ఇక్కడ ఇంకా ఇది మియోసిస్ 1ఏ కదా, సెంట్రోమియర్ డివిజన్ అనేది జరగట్లేదు అన్నమాట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ ద పోల్స్, పోల్స్కి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇక ట్రూ రిడక్షన్ ఆఫ్ క్రోమోజోమ్ అనేది ఇక్కడే జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి యూనివెలెన్స్ అనేవి ఫామ్ అయ్యాయి కాబట్టి. సో ఇక టీలో ఫేజ్లో సేమ్ న్యూక్లియర్ మెంబ్రెయిన్ అవన్నీ రీఅపియర్ అనేది అవుతాయి. ఈచ్ న్యూక్లియోలస్ కంటైన్స్ హ్యాప్లాయిడ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్. ఇక్కడ రిడక్షన్ అనేది జరిగింది కాబట్టి మనకి ఇక్కడ హ్యాప్లాయిడ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేది చూస్తాము ఈచ్ న్యూక్లియోలస్లో. క్రోమోజోమ్స్ వచ్చి దే డు నాట్ కండెన్స్ అన్నమాట, డీకండెన్స్ అనేది జరగదు. ఎందుకు, ఇంకా మియోసిస్ 2 జరగాలి కాబట్టి. సో కంప్లీట్లీ యాజ్ మియోసిస్ 2 షుడ్ అక్కర్. క్లియర్? సో ఎం ఫేజ్, మైటాటిక్ ఫేజ్లో ఇక్కడ సెంట్రోమియర్ సపరేషన్ జరుగుతుంది. మియోసిస్లో అనాఫేస్ 2లో సెంట్రోమియర్ స్ప్లిట్టింగ్ అనేది ఉంటుంది, అనాఫేస్లో ఉండదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నౌ
ఇప్పుడు ఈ స్టేజెస్ ఎన్సీఆర్టీ యొక్క స్టేజెస్ అనమాట ఇవి. ప్రోఫేజ్ 1, మెటాఫేజ్ 1, అనాఫేజ్ 1, టీలోఫేజ్ 1. ఇప్పుడు మనకి రిడక్షన్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేది జరిగింది కదా. ఇప్పుడు మనం మియోసిస్ 2ని కనుక తీసుకుంటే దాంట్లో మళ్ళీ ప్రోఫేజ్ 2, మెటాఫేజ్ 2, అనాఫేజ్ 2, టీలోఫేజ్ 2 ఉంటాయి కదా. ప్రోఫేజ్ 2లో న్యూక్లియర్ మెంబ్రెయిన్ అండ్ న్యూక్లియోలస్ అగైన్ ఇట్ విల్ స్టార్ట్స్ టు డిసపియర్ సేమ్ లైక్ ప్రోఫేజ్. క్రోమోజోమ్స్ బికమ్స్ కాంపాక్ట్ అనమాట. మెటాఫేజ్ 2లో అగైన్ మెటాఫేజిక్ ప్లేట్ అనేది ఫామ్ అవుతుంది. స్పిండిల్ గెట్స్ అటాచ్డ్ టు ద కైనెటోకోర్ ఆఫ్ సిస్టర్ క్రోమాటిడ్స్. సిస్టర్ క్రోమాటిడ్స్ అంటే సేమ్ సెంట్రోమియర్కి క్రోమాటిడ్స్ అటాచ్ అయ్యి ఉంటే వాటిని సిస్టర్ క్రోమాటిడ్స్ అంటాము. సో ఈ మెటాఫేజిక్ ప్లేట్లో ఇలా అరేంజ్ అయి ఉంటుంది ఈక్వేటర్లో. అనాఫేజ్లో ఏం జరుగుతుంది, ఇక్కడ సెంట్రోమియర్ అనేది స్ప్లిట్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సెంట్రోమియర్ స్ప్లిట్స్ ఇన్ అనాఫేజ్ 1 ఆర్ అనాఫేజ్ 2 అని అడుగుతారు ఆఫ్ మియోసిస్. సో సెంట్రోమియర్ స్ప్లిట్ విల్ అక్కర్ ఇన్ అనాఫేజ్ 2 ఆఫ్ మియోసిస్ 2. కానీ ట్రూ రిడక్షన్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఎక్కడ జరుగుతుంది అంటే అనాఫేజ్ 1. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సిస్టర్ క్రోమాటిడ్స్ కూడా సపరేట్ అయిపోతాయి. టీలోఫేజ్లో సేమ్ థింగ్ విల్ హ్యాపెన్. న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఎన్వలప్ అవన్నీ రీఅపియర్ అవుతుంది. స్పిండిల్స్ డిసపియర్, డాటర్ సెల్స్ అనేవి ఫామ్ అయిపోతాయి, డాటర్ క్రోమోజోమ్స్ అనేవి. ఇక్కడ చూస్తున్నారు కదా 4 సెల్స్ అనేవి ఫామ్ అయ్యాయి. దట్ టు హ్యాప్లాయిడ్ సెల్స్ అనేవి మనకి వచ్చాయి. సో దిస్ ఈస్ ద మియోసిస్ 2. ఓకే, సో దీస్ ఆర్ ద స్టేజెస్ అనమాట. ప్రోఫేజ్ 2 ఇలా 4 సెల్స్ అనేవి మనకి ఫామ్ అయ్యాయి. ఓకే, సో సిగ్నిఫికెన్స్ కనుక తీసుకుంటే ఈ మియోసిస్ విచ్ ఈజ్ ఎ రిడక్షనల్ డివిజన్ కదా ఇది. సో గ్యామేట్స్ ఫార్మేషన్ ఫర్ సెక్షువల్ రీప్రొడక్షన్ ఈ మియోసిస్ అనేది యూస్ఫుల్. మెయింటైన్స్ ద ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్. ఈ మియోసిస్ జరగడం వల్లనే కదా మీ మదర్లో 2n, ఫాదర్లో 2n రెండు కంబైన్ అయితే 4n వస్తుంది కదా మీలో. సో అది రాకూడదు కదా, మీలో కూడా 2n ఉండాలి కదా మీ బాడీ సెల్స్లో కూడా. అలా కావాలి అంటే మీ మదర్ది రెడ్యూస్ అవ్వాలి, ఫాదర్ది రెడ్యూస్ అవ్వాలి, అవి రెండు జాయిన్ అయితే మీకు 2n వస్తుంది. అది అన్నమాట ఇక్కడ చెప్పారు. ఇక మెయిన్ కాజ్ ఫర్ వేరియేషన్స్, మదర్కి ఫాదర్కి మీకు తేడా అనేది ఎక్కడ, ఎక్స్చేంజ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ వల్ల వేరియేషన్. దట్ వేరియేషన్ లీడ్స్ టు ఇవల్యూషన్ అనమాట. ఇక ఫార్ములే కనుక తీసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ మియోటిక్ డివిజన్స్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ n నెంబర్ ఆఫ్ సీడ్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే n + n/4. న్యూమెరికల్ సపరేట్గా మీకు తీసుకుంటాను, లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి. ఇక ఒక 2 ప్రాబ్లమ్స్ నేను చేపిస్తాను మీకు. ఓకే, సో ఇఫ్ n is equal to 16 in a plant cell అంటే ఇట్స్ డిప్లాయిడ్ ఆర్ హ్యాప్లాయిడ్, యూజువల్గా ఇట్ విల్ బి హ్యాప్లాయిడ్ అనమాట. 2n అనేది 16 ఉంది. దెన్ వాట్ ఈస్ పాసిబుల్ ఇన్ మెటాఫేజ్ 1 ఆఫ్ మియోసిస్. ఓకే, మెటాఫేజ్ 1లో ఏం జరుగుతుంది, ఇట్ ఈస్ మెటాఫేజ్ 1 ఆఫ్ మియోసిస్ అన్నారు. మియోసిస్ అంటే రిడక్షనల్ డివిజన్ అనేది జరుగుతుంది. కానీ మనకి ట్రూ రిడక్షన్ ఆఫ్ క్రోమోసోమ్స్ ఎక్కడ జరుగుతుంది, ట్రూ రిడక్షన్ అనేది ఇంతకుముందే చెప్పాను, ట్రూ రిడక్షన్ ఆఫ్ క్రోమోజోమ్స్ అక్కర్ ఇన్ మియోసిస్లో తీసుకుంటే అనాఫేజ్ 1 ఆఫ్ మియోసిస్ 1. అవునా కదా, ఇది మనకి తెలుసు. సో అందు గురించి ఇక్కడ ఏమడిగారు, వాళ్ళు అడిగింది మెటాఫేజ్ 1. సో మెటాఫేజ్ 1లో కూడా మనకి ఆన్సర్ వచ్చి ఏంటి, 16 సెల్సే ఉంటాయి. ఎందుకు, ఇంకా రిడక్షన్ అనేది కాలేదు కాబట్టి. క్లియర్ ద ఆన్సర్. నెక్స్ట్ అలాంటి క్వశ్చన్స్ వస్తాయన్నమాట. ఇంకొక న్యూమరికల్ తీసుకుంటే ఇఫ్ ఎ డిప్లాయిడ్ సెల్ బిఫోర్ ఎస్ ఫేజ్ క్వాంటిటీ ఆఫ్ DNA ఇచ్చారు. మనకు తెలుసు బిఫోర్ ఎస్ ఫేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2C తీసుకుందాం, ఇట్ విల్ బి 40 pg అంటే ఇట్ ఈస్ పికోగ్రామ్ అనమాట డిఎన్ఏని మెజర్ చేసేది. ఆఫ్టర్ మియోసిస్ 1 వాట్ విల్ బీ ద క్వాంటిటీ ఆఫ్ DNA ఇన్ ఈచ్ డాటర్ సెల్స్. మియోసిస్ 1 తర్వాత ఈచ్ డాటర్ సెల్లో క్వాంటిటీ ఏముంటుంది అన్నారు. సో మనకి ఎస్ ఫేజ్లో ఏం జరుగుతుంది, ఎస్ ఫేజ్లో మనకి డూప్లికేట్ అవుతుంది. సో ఇట్ విల్ బికమ్ 4C కదా, దట్ ఈస్ 80 పికోగ్రామ్ అనేది అవుతుంది. తర్వాత ఆఫ్టర్ మియోసిస్, సో మియోసిస్ జరిగిన తర్వాత మనకి రిడక్షన్ ఇన్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేది జరుగుతుంది. సో రిడక్షన్ ఇన్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ జరిగినప్పుడు మనకి ఈ 80 పికోగ్రామ్
ఈచ్ 4 సెల్స్కి ఎలా డివైడ్ అవుతుంది? ఈచ్ విల్ కంటైన్స్ ద 20 20 20 20 విచ్ ఈస్ నథింగ్ బట్ 80 అనమాట. సో మియోసిస్ జరిగినప్పుడు రిడక్షన్ అనేది జరిగి మనకి హాఫ్ ఆఫ్గా వస్తుంది. సో టోటల్ ఇట్ విల్ బి 20 20 20 అనేది ఫామ్ అవుతుంది అనమాట ఈచ్ డాటర్ సెల్. నౌ ఇట్స్ యువర్ హోంవర్క్. సో రీడ్ దీస్ క్వశ్చన్స్ అండ్ ట్రై టు సాల్వ్ యువర్ ఆన్సర్స్ అనమాట. నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అలాంగ్ విత్ ద పీవైక్యూస్. మనం క్వశ్చన్స్ కూడా కొన్ని ఆల్రెడీ సాల్వ్ చేశాము, ఇక కొన్ని సాల్వ్ చేయాల్సింది అది మనం చూద్దాం. ద ఎంజైమ్ రీకాంబినేస్ ఇస్ రిక్వైర్డ్ అట్ విచ్ స్టేజ్ ఆఫ్ మియోసిస్? రీకాంబినేస్ అంటే సినాప్టోనీమల్ కాంప్లెక్స్ అనేది ఉంది కదా, సినాప్టోనీమల్ కాంప్లెక్స్లో మనకి సినాప్సిస్ అనేది కాంప్లెక్స్ ద్వారా 2 క్రోమోజోమ్స్ యొక్క సినాప్సిస్ అనేది జరుగుతుంది. ఓకే, దట్ విల్ హ్యాపెన్. ఇది ఎక్కడ జరుగుతుంది? ఇన్ జైగోటీన్ ఇట్ విల్ హ్యాపెన్. అదే కనుక ప్యాకెటీన్లో కనుక తీసుకుంటే ప్యాకెటీన్లో మనకి క్రాసింగ్ ఓవర్ అండ్ రీకాంబినేషన్ అనేది జరుగుతుంది అని చెప్పాను కదా. సో ఈ రీకాంబినేషన్ అనేది దేని ఎంజైమ్ నుంచి అంటే ఇట్ ఈస్ విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ రీకాంబినేస్ ఎంజైమ్. ఇది అయితే మనకి జైగోటీన్లో జరుగుతుంది. స్టేజెస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్యాకెటీన్లో ఈ రీకాంబినేషన్ జరుగుతుంది. సో మన ఆన్సర్ వచ్చి ప్యాకెటీన్ స్టేజ్ అన్నమాట. క్లియర్? సో ఇక్కడ నేను స్పెసిఫై చేస్తాను. ప్యాకెటీన్ స్టేజ్లో కనుక తీసుకుంటే ఎంజైమ్ వచ్చి ఇక్కడ రీకాంబినేస్ అండ్ ఎండోన్యూక్లియేస్ ఎంజైమ్స్ బోత్ అనేవి యూస్ చేస్తారు అన్నమాట. ఓకే, సో ఇన్ ద ప్యాకెటీన్ ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Is it visible? Yes, little bit it is visible for you. లైట్గా G2 ఫేజ్ కనిపిస్తుంది అనుకుంటా. ఇక్కడ సింథసిస్ ఆఫ్ RNA. ఓకే ఓకే, ఇట్ ఈస్ నాట్ విజిబుల్ కదా. సో 1 సెకండ్, వేరే క్వశ్చన్ చూద్దాం. అరేంజ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ ఆఫ్ మియోసిస్ ఇన్ కరెక్ట్ సీక్వెన్స్. కరెక్ట్ సీక్వెన్స్లో అరేంజ్ చేయాలన్నమాట, ఇలా అడుగుతారు. సో ఫస్ట్ క్రాసింగ్ ఓవర్, దెన్ సినాప్సిస్, టర్మినలైజేషన్ అండ్ డిసపియరెన్స్ ఆఫ్ న్యూక్లియోలస్. ఫస్ట్ మనకి ఏం జరుగుతుంది? ఫస్ట్ సినాప్సిస్ విల్ హ్యాపెన్ కదా. ఓకే, ఫస్ట్ దేర్ విల్ బీ ద సినాప్సిస్ అనేది జరుగుతుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. సినాప్సిస్ తర్వాత మనకి క్రాసింగ్ ఓవర్ అనేది జరుగుతుంది. దాని తర్వాత టర్మినలైజేషన్ ఆఫ్ కయాస్మాటా, దెన్ డిసపియరెన్స్ ఆఫ్ న్యూక్లియోలస్. సో BACD. ఎస్, సో ఇలా అడుగుతారనమాట క్వశ్చన్స్. ఇవన్నీ PYQసే, సో జాగ్రత్తగా చూడండి. ఇక స్పిండిల్ ఫైబర్ అటాచ్ ఆన్ టు, దేనికి అటాచ్ అవుతుంది? కైనెటోకోర్ అని చెప్పాను కదా, కైనెటోకోర్ ఆఫ్ ద chromosome it will attaches. In meiosis crossing over is initiated at, crossing over ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ప్యాకెటీన్లో క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది, కానీ సినాప్సిస్ అనేది జైగోటీన్లో జరుగుతుంది. సో ఇనిషియేటెడ్ అట్ అంటే మనము జైగోటీన్ చెప్పచ్చు, దగ్గరికి వచ్చి సినాప్సిస్ అదంతా జరుగుతుంది. ఎగ్జాక్ట్ ప్యాకెటీన్ అనేది కనుక అయితే ఎగ్జాక్ట్ క్రాసింగ్ ఓవర్ అనేది మనకి ఎక్కడ జరుగుతుంది? ఇట్ విల్ అక్కర్ ఇన్ ప్యాకెటీన్ స్టేజ్ అన్నమాట. ఓకే, జైగోటీన్లో మనకి సినాప్సిస్ అనేది జరుగుతుంది. ఓకే, బట్ క్రాసింగ్ ఓవర్ అనేది ప్యాకెటీన్లో. నెక్స్ట్, సో దట్స్ ఇట్. ఆ 2 క్వశ్చన్స్ అనేవి కనిపించలేదు కాబట్టి ఆన్సర్ చేయలేదు. సో వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ ఫుల్ 1 షాట్ లెక్చర్ ఇది. సో ఏదైనా డౌట్స్ ఉంటే కింద అడగండి. సో ఇఫ్ యూ లైక్ ద లెక్చర్ ప్లీజ్ కామెంట్స్లో తెలపండి. సో మాకి ఒక జోష్ లాగా వస్తుంది కాబట్టి నచ్చితే కనుక. సో దాట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. స్టడీ వెల్. బాయ్ ఎవ్రీవన్. ఆల్ ద బెస్ట్.